ఓకే అండి. ఇప్పుడు మనం ఎంసీక్యూలు చూద్దాము. స్క్రీన్ షేరింగ్ రండి. ఆ, స్క్రీన్ కనిపిస్తుందిగా? ఓకే. ఈ క్వశ్చన్ 35 క్వశ్చన్ చూడండి. క్రిమినల్ యాక్ట్ దట్ వాస్ ద రిజల్ట్ ఆఫ్ వాలంటరీ బాడీలీ మూవ్మెంట్ ఈజ్ నోన్ యాజ్ మెన్స్ రియా, రెస్ ఇప్సా లోక్విటర్, యాక్టస్ రియాస్, ప్రిపరేషన్ టు కమిట్ క్రైమ్. మెన్స్ రియా అంటే మీనింగ్ ఏంటి? గిల్టీ మైండ్. మెన్స్ రియా అంటే గిల్టీ మైండ్, మైండ్లో మాత్రమే ఉంటుంది, బాడీకి సంబంధమే లేదు. రెస్ ఇప్సా లోక్విటర్ అంటే థింగ్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. అది టాట్లో వస్తుంది. రెస్ ఇప్సా లోక్విటర్. మూడు యాక్టస్ రియాస్ అంటే యాక్ట్ ఆఫ్ ద పర్సన్, మెయిన్లీ క్రైమ్, క్రిమినల్ యాక్ట్. నాలుగు ప్రిపరేషన్ టు కమిట్ క్రైమ్. క్రైమ్ చేయాలంటే ఏముండాలి? జనరల్గా మెన్స్ రియా ఫస్ట్ ఉంటుంది, తర్వాత ప్రిపరేషన్ ఉంటుంది, తర్వాత యాక్టస్ రియాస్ ఉంటుంది స్టేజెస్ ఆఫ్ క్రైమ్లో. ఓకే, ఇక్కడ అడిగింది యాక్ట్ అన్నాడు. బాడీ మూమెంట్ అంటే యాక్టస్ రియాస్ వస్తుంది. మీ దగ్గర ఉన్న ఆన్సర్స్ ఏమైనా ఉంటే చెక్ చేయండి, ఆన్సర్ పేపర్స్. నేను కూడా చూస్తాను ఏదన్నా ఆన్సర్స్. ఆన్సర్స్ ఉంటే చూడండి, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? సెక్షన్ నెంబర్ ఎంత? 35. యాక్టస్ రియాస్ వస్తుంది, వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ కూడా అదే. ఓకే, నెక్స్ట్ 38. ప్రిపరేషన్ ఇవన్నీ అర్థమైపోయింది కదా, రెసిప్ట్స్ పెట్టారు అంతా. నెక్స్ట్ క్వశ్చన్ 38. ఏ అండ్ బి అగ్రీడ్ టు ఫెన్స్ విత్ ఈచ్ అదర్. ఇది ఐపీసీలో ఎగ్జామ్ ఉంది ఫెన్సింగ్ గేమ్ మీద. ఫర్ అమ్యూజ్మెంట్ ఇన్ దిస్ కోర్స్ ఆఫ్ ఫెన్సింగ్, ఏ వైల్ ప్లేయింగ్ విత్ ఫెయిర్లీ హట్స్ బి విత్ రెఫరెన్స్ టు సెక్షన్ 87 ఆఫ్ ద కోడ్. సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. సెక్షన్ 87. టాట్స్లో కొన్ని ట్యాట్స్ నాట్ లైబుల్ అని చెప్తారు కదా. డిఫెన్సెస్ అగైన్స్ టార్ట్ ఏమన్నా తెలుసా మీకు? టార్ట్లో కూడా వాలంటరీ నాన్ ఫిట్ ఇంజూరియా సార్. వాలంటీ నాన్ ఫిట్ ఇంజూరియా, వెరీ గుడ్. దాని కింద వస్తుంది ఇది. ఇప్పుడు మనకి ఐపీసీ అన్నారు కదా, సెక్షన్ 87 అన్నారు, వాళ్ళే నంబర్ ఇచ్చేశారు. 87 యాక్ట్ నాట్ ఇంటెండెడ్ అండ్ నాట్ నోన్ టు బి లైక్లీ టు కాజ్ డెత్ ఆర్ గ్రీవియస్ హర్ట్ డన్ బై కన్సెంట్. డన్ బై కన్సెంట్. ఇప్పుడు బాక్సింగ్ చేస్తారు, దెబ్బలు తగులుతాయి. క్రికెట్ ఆడుకుంటారు, ఆ బాల్ కొడితే ఎవరో ఒకరికి తగులుతుంది, ఒక్కోసారి సీరియస్ ఇంజరీస్ కూడా అవుతాయి. ఓకే, కానీ వాడిని ఇంజూరీ చేయాలనే గేమ్ స్టార్ట్ చేయలేదు కదా, మీరు ఆడుకోవాలని చేశారు. దాంట్లో కొన్ని చిన్న చిన్నవి తగులుతూ ఉంటాయి. బైక్ రేసులు, కార్ రేసులు ఇంజురీస్ జరుగుతూనే ఉంటాయి. సో ఇప్పుడు మనం దీనికి వస్తే, ఏ హ్యాస్ కమిటెడ్ నో అఫెన్స్. సింపుల్ ఆన్సర్ అంతే. ఏ ఈజ్ గిల్టీ ఆఫ్ నెగ్లిజెన్స్, గిల్టీ ఆఫ్ ఫట్, ఏ ఈజ్ గిల్టీ ఆఫ్ కాజింగ్ బాడీలీ హార్మ్ టు బి. ఏమి రావు. ఇది ఎగ్జాంపుల్ మీకు ఆ సెక్షన్లో ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఉంటుంది. సేమ్ ఎగ్జాంపుల్ డిటో డిటో దించేస్తుంటారు. ఓకే, నెక్స్ట్. అందుకే ఎగ్జాంపుల్స్, ఇలస్ట్రేషన్స్ చూడండి. యాజ్ పర్ 82. ఇలాంటి ఇలస్ట్రేషన్లో కొన్ని క్వశ్చన్స్, కొన్ని పదాలు అర్థం కావు, మీరు ముందే చదువుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది క్వశ్చన్ కూడా. యాజ్ పర్ సెక్షన్ 82 ఆఫ్ ద ఐపీసీ, నథింగ్ డన్ బై ఏ చైల్డ్ అండర్ డాష్ ఏజ్ ఈజ్ అన్ అఫెన్స్. డోలీ ఇన్కాపాక్స్కి ఎన్నేళ్ళు? 12 years సార్. 7 years అయితే నార్మల్ గా అయితే రాదు సార్. 12 years అయితే ఇంటెన్షన్ లేకపోతే రాదు. ఐ మీన్ ఇఫ్ యూ నో అబౌట్ ద థింగ్స్ అప్పుడు రాదు. 82, 82కి 7 years. డోలీ ఇన్కాపాక్స్ అంటే 7 years. 82, 75 + 7, 82 అటు గుర్తుపెట్టుకోండి. 82 నెంబర్ ఉందిగా, 75 + 7 82. ఓకే, జస్ట్ చిన్న రఫ్ ఫార్ములా లాగా. సో 7 years ఆఫ్ ఏజ్ బిలో ఉంటే డోలీ ఇన్కెపాక్స్, వాళ్ళు ఏం చేసినా అది క్రైమ్ కాదు, ఎందుకంటే వాళ్ళకి ఆ గిల్టీ మైండ్ ఉంటుందని మనం నమ్మలేం. యాజ్ పర్ సెక్షన్ 393 ఆఫ్ ఐపీసీ, హూఎవర్ కమిట్స్ రాబరీ షల్ బి పనిష్డ్ విత్ మేక్స్ ప్రిపరేషన్ అటెంప్ట్ యాజ్ మోటివ్ యాజ్ కాన్స్పైర్డ్. 393 రాబరీ రిలేటెడ్ చూడాలి. మీరు తెలుసుంటే చెప్పండి. అటెంప్ట్ 393 దేనికి రిలేటెడ్ అని అన్నారు? కాన్స్పిరేషన్ ఉంటుంది కదా సార్. రాబరీ అంటే 2 or more people ఉండాలి. 393 సెక్షన్ దేనికి రిలేటెడ్? అటెంప్ట్ ఆఫ్ రాబరీయా,
ప్రిపరేషన్ ఆఫ్ రాబరీయా, కాన్స్పిరేషన్ ఆఫ్ రాబరీయా అన్నాడు. యాజ్ పర్ 393, హూ ఎవర్ అటెంప్ట్స్ కమిట్ రాబరీ షల్ బి పనిష్డ్. 393 అంటే కొన్ని ఇట్లాంటి ఇంపార్టెంట్ సెక్షన్స్ గుర్తుండాలి. 393 అంటే అటెంప్ట్ ఫర్ పనిష్మెంట్ ఆఫ్ రాబరీ. కొన్ని పనిష్మెంట్స్ కి అటెంప్ట్ చేసిన అన్నిటికీ పనిష్మెంట్ ఉంటుంది. కొన్నిటికి ఎక్స్క్లూజివ్ గా అటెంప్ట్ లోనే ఇచ్చారు. అటెంప్ట్ కి మెన్షన్ చేయకపోతే ఏ సెక్షన్ లో ఉంటుంది పనిష్మెంట్? అటెంప్ట్ కి ఎక్కడ పనిష్మెంట్ మెన్షన్ చేయలేదు. రీజనింగ్ ఆఫ్ పవర్ సార్. కాదు 511 సెక్షన్ లో ఉంటుంది. ఇప్పుడు 393లో రాబరీకి అటెంప్ట్ చేస్తే పనిష్మెంట్ ఇచ్చారు. వేరే థెఫ్ట్ అటెంప్ట్ కి పనిష్మెంట్ ఎక్కడ మెన్షన్ చేయాలి. అప్పుడు 511 లాస్ట్ సెక్షన్కి వెళ్ళి చూడాలి. అది ఓకే. యాజ్ పర్ ఐపీసీ, మానిటరింగ్ ద యూజ్ బై ఎ ఉమెన్ ఆఫ్ ఇంటర్నెట్. ఒక ఉమెన్ ఉంది, ఆమె ఇంటర్నెట్ ఏం చూస్తుంది లేదని ఆమె మొబైల్లోకో కంప్యూటర్లోకో ఏదో ఒక వైరస్ ట్రోజన్ పంపించి చెక్ చేశారు ఆమె మెయిల్స్ ఏంటి, వాట్సాప్ మెసేజ్లు ఏంటి, చాట్స్ ఏంటి అని. ఆర్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అమౌంట్స్ టు ద అఫెన్స్ ఆఫ్ దాన్ని స్టాకింగ్. సెక్షన్ నెంబర్ గుర్తుందా? 508 to 398 ఉంటుంది సార్. కొత్తది అయితే 78. కాదు కొత్తవే 354D ఉండొచ్చు. బిఎన్ఎస్ అయితే 78 ఉంది సార్. 354D స్టాకింగ్ కొత్త అయితే పని లేదు ప్రస్తుతానికి ఈ ఎగ్జామ్ రిలేటెడ్ వరకు. 354D, డి ఫర్ హచ్ డాగ్ అని గుర్తుపెట్టుకోమన్నా కదా. డి ఫర్ స్టాకింగ్, డి ఫర్ డాగ్. హచ్ డాగ్ లాగా ఐ విల్ ఫాలో యూ అంటూ వెళ్తాడు వాడు, అది స్టాకింగ్. వాయిరిజం అంటే సీయింగ్, 354C సీయింగ్ అది. ఓకే. ఇంకా 354E హెరాస్మెంట్, సెక్షువల్ హెరాస్మెంట్. ఓకే. 354B అసాల్ట్. ఈ 4 ఎక్కువ అడిగే అవకాశం ఉంది ఏదో ఒకటి. వైరిజం అంటే ఏమన్నారు? వైరిజం అంటే సీయింగ్, నాట్ మానిటరింగ్. అంటే స్టాకింగ్ లో వాయిరిజం అంటే కామెంట్స్ కూడా వస్తాయి సార్. అమ్మాయిని చూసి కామెంట్ చేసినా కూడా చెక్ చేయడం ఉండదు. జనరల్ గా ఆమెను అబ్జర్వ్ చేస్తారు, ఆమె బాడీని అబ్జర్వ్ చేయడం అట్లా. అంటే కామెంట్స్ ఇవన్నీ చేసిన వాయిరిజం కిందకి వస్తుంది. కిటికీలోంచి ఇలా ఉంటే వేరే సీసీ కెమెరాలు పెట్టి, సీక్రెట్ కెమెరాస్ పెట్టి ఆ పర్సన్ ని అబ్జర్వ్ చేస్తే అది వాయిరిజం అవుతుంది. ఆమె మెయిల్స్ ఏమిటి, ఎవరెవరితో మాట్లాడింది అవి చూడరు, అది స్టాకింగ్ వస్తుంది. అది బేసిక్ డిఫరెన్స్. రెండు, ఆమె మెయిల్ చెక్ చేస్తారు కానీ ఆమె ఎలా ఉంది, ఆమె డ్రెస్ చేసుకునేటప్పుడు లేకుంటే మామూలుగా కారిడార్లో పోయినా ఓవరాల్గా ఆమె ప్యాటర్న్ మొత్తం అబ్జర్వ్ చేస్తే అది అది వాయిరిజం కింద వస్తుంది. ఆమెను అబ్జర్వ్ చేయడం ఐదర్ డైరెక్ట్లీ ఆర్ త్రూ కెమెరా సిస్టమ్, డిజిటల్ సిస్టమ్స్. అంటే కన్నుతో చూడడం, మెయిన్గా ఆమెను చూడడం. ఆమె పుస్తకాలు, ఆమె మెయిల్స్, ఆమె లెటర్లు అవి చూడడం కాదు. ఓకే సార్. అవి స్టాకింగ్ లోకి వస్తుంది. ఫిజికల్ స్టాకింగ్ అయితే తెలుస్తుంది, వెనకాల పడుతుంటాడు. అది 376D. ఐపీసీ డీల్స్ విత్ ద అఫెన్స్ ఆఫ్ స్టాకింగ్. 376D గ్యాంగ్ రేప్. డి ఫర్ డాగ్ అని చెప్పాను కదా 354లో. 376లో కూడా డి ఫర్ డాగ్ ఫర్ గ్యాంగ్ రేప్. ఎందుకంటే మల్టిపుల్ డాగ్స్ అనమాట. అది సో అది ఈ నెంబర్ ఈజీగా గుర్తుపెట్టుకోండి. 79కి గ్యాంగ్ రేప్ వస్తుంది. నెక్స్ట్ 80. The offense of voluntarily causing grievous hurt by use of acid attack was added in the IPC wide Criminal Amendment Act 13, 18, 23, 21. ఏది? ఏమైతే లేకపోతే బ్లైండ్గా 2013 పెట్టండి. ఎక్కువ ఉమెన్కి ప్రొటెక్షన్గా పెట్టిన యాక్ట్ 2013 నిర్భయ యాక్ట్ అని కూడా అంటారు కదా. ఇది నిర్భయ యాక్ట్ అంటే ఏమిటన్నా ఇదే. నిర్భయ అనే పేరు ఉంటుందో లేదో యాక్ట్లో తెలియదు కానీ ఇదే క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ 2013. ఓకే. నెక్స్ట్, ఒక నిర్భయ యాక్ట్ కాదో ఒకసారి చెక్ చేసి కామెంట్స్లో పెట్టండి. నేను నెట్లో అప్లోడ్ చేసినప్పుడు, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను నేను. మీరు కావాలంటే వేరే సబ్జెక్ట్స్వి చూడాలంటే చూడొచ్చు. 3 క్రిమినల్ లాస్వి ఉన్నాయి. విత్ రెఫరెన్స్ టు ఐపీసీ, రీడ్ ద ఇలస్ట్రేషన్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. Illustration. A obstruct a path along which Z has the right to pass. వాడు వెళ్తున్నాడు,
వాళ్ళ దారిలో వెళ్తున్నాడు. ఎవ్రీ సిటిజన్ హ్యాస్ ఎ రైట్ టు పాస్ త్రూ ఏ స్పెసిఫైడ్ ఉన్న రూట్స్. రోడ్డు మీద వెళ్ళడానికి ఎవరికైనా హక్కు ఉంటుంది కదా. ఏ నాట్ బిలీవింగ్ ఇన్ గుడ్ ఫెయిత్ దట్ హీ హ్యాస్ రైట్ టు స్టాప్ ద పాత్. జడ్ ఈస్ దేర్ బై ప్రివెంటెడ్ ఫ్రమ్ పాసింగ్. Not believing in good faith that he has right to pass. Stop the path. Jad is thereby prevented from pass. Jad అనేవాడిని ఆపేశాడు వెళ్ళకుండా. ఆ రూట్లో వెళ్ళకుండా ఆపాడు. వాట్ అఫెన్స్ ఇఫ్ ఎనీ ఏ హ్యాస్ కమిటెడ్? రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, ఫోర్స్ అగెన్స్ట్ జడ్, రాంగ్ఫుల్ రిస్ట్రైంట్ అగెన్స్ట్ జడ్, ట్రెస్ పాస్. ఏమొస్తుంది? ఇది టాప్లో కూడా వస్తాయి ఇట్లాంటివి. ట్రెస్ పాస్ అంటే వాడి స్థలంలో మనం పోతే ట్రెస్ పాస్, మనం వాడు వచ్చేవాడిని ఆపితే అది ట్రెస్ పాస్ కింద రాదు. జనరల్గా ఫోర్స్, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ ఆ రాంగ్ఫుల్ రిస్ట్రైంట్ కొంత కన్ఫ్యూజ్ చేస్తాడు. ఒక్క రూట్, సింగిల్ రూట్ ఆపితే రిస్ట్రైంట్, అన్ని రూట్లు ఆపేస్తే కన్ఫైన్మెంట్. ఎక్కువ బానికుండా నిర్బంధించేస్తాడు ఒక 4 పక్కల, అది కన్ఫైన్మెంట్ వస్తుంది. సో ఇప్పుడు రాంగ్ఫుల్ రిస్ట్రైంట్ వస్తుంది. ఇది మీరు చాలా ప్రిపేర్ అయి ఉంటారు కదా, ఈ పాటికి మీరే ఆన్సర్లు చెప్పేయాలి అసలు చూడకుండా, ఆప్షన్స్ చూడకుండా. ఓకే, 370 ఆఫ్ ఐపీసీ డీల్స్. 370 దేంతో డీల్ చేస్తుంది? ప్రొక్యూరేషన్ ఆఫ్ ఎ మైనర్ గర్ల్, ట్రాఫికింగ్ ఆఫ్ ఎ పర్సన్, అన్లాఫుల్ కంపల్సరీ లేబర్, హ్యాబిచువలీ డీలింగ్ ఇన్ స్లేవ్స్. 370 ట్రాఫికింగ్ ఆఫ్ ఏ పర్సన్ సార్. ట్రాఫికింగ్ ఆఫ్ ఏ పర్సన్. ట్రాఫికింగ్. ఓకే, నైస్. చూసైనా చెప్పండి పర్లేదు, ఎందుకంటే అట్లనే గుర్తుంటుంది మనకి, ఇదేం ఎగ్జామ్ ఏం కాదుగా. సో ఆ సెక్షన్స్ మీరు మార్క్ చేసుకోండి. హార్డ్ బుక్ అయితే పెన్సిల్తో పెన్తో పక్కన చుక్క పెట్టుకోండి ఈ సెక్షన్కి. సాఫ్ట్ కాపీ అయితే ఇట్లా హైలైట్ చేసుకోండి, ఏదో కలర్ పెట్టుకొని. సో ఆ సెక్షన్స్ మళ్ళీ రివిజన్ చేసుకోండి. ట్రాఫికింగ్ యాజ్ పర్ సెక్షన్ 29 of IPC, the word document denotes any matter expressed or described upon any substance by means of and intended to be used or which may be used as evidence. డాక్యుమెంట్ల పార్ట్స్ ఇవి, ఎవిడెన్స్ యాక్ట్లో కూడా ఉంది. లెటర్స్ అండ్ ఫిగర్స్, మార్క్స్ అండ్ ఫిగర్స్. లెటర్స్ అండ్ మార్క్స్ 4. లెటర్స్, ఫిగర్స్ అండ్ మార్క్స్ ఆర్ మోర్ దాన్ వన్ ఆఫ్ దీస్ మీన్స్. ఆన్సర్ ఏమి తెలియకపోతే జనరల్గా లెంగ్తీ ఆన్సర్ ఏది ఉంటుందో అదే ఉంటుంది, ఎందుకంటే కరెక్ట్ చిన్న తప్ప ఆన్సర్లకి అంత లెంగ్తీగా కష్టపడి పెట్టరు, చిన్న లాజిక్ అది. సో ది లెటర్స్, ఫిగర్స్ ఆర్ మార్క్స్ ఆర్ మోర్ దాన్ వన్ ఆఫ్ దీస్ థింగ్స్. 29 సెక్షన్. డాక్యుమెంట్ 29 ఎలక్ట్రానిక్ రికార్డ్, ఇవి 2 ఉన్నాయి. 24 నెంబరు, ఈ నెంబర్లు గుర్తుపెట్టుకొని నేను మీకు కొన్ని టెక్నిక్ కొన్ని చెప్తాను. ఇవి ఫస్ట్ సెక్షన్స్కి. జెండర్ 8, నంబర్ 8కి ఏమైనా రిలేషన్ ఉందా ఉమెన్కి? అట్లా నంబర్ 8కి ఉమెన్కి ఏమైనా రిలేషన్ ఉందా? March 8 ఉమెన్స్ డే కదా, సో 8 జెండర్ అంటే ఉమెన్ కూడా కలిసే అని మీనింగ్ లెక్క. సో March 8th మార్చి జెండర్ ఫర్ ఉమెన్ అనుకోండి. నంబర్ 9, అన్ని నెంబర్స్లోకి, అన్ని డిజిట్స్లోకి హైయెస్ట్ నంబర్ ఏది? సింగిల్ డిజిట్స్లో హైయెస్ట్ నెంబర్ ఏది? 9 సార్. 9. లక్కీ నెంబర్ కూడా 9 అంటారు. సో ఆ నంబర్ ఈజ్ 9, మీ లక్కీ నెంబర్ అనుకోవాలి. 10 మ్యాన్ ఉమెన్ 2 ఇచ్చారు. ఓకే, మనం అది ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం. 1 ఫర్ మ్యాన్, 0 ఫర్ ఉమెన్, ఇద్దరు కలిస్తే 10 అని అనుకోండి, మ్యాన్ ఉమెన్. ఓకే, 11 పర్సన్. ఓకే, అది వేరే. 1 to పబ్లిక్. పబ్లిక్ అంటే కనీసం 3 ఉంటే పబ్లిక్ ఉంటుంది, 2 ఉంటే పబ్లిక్ అనవుగా జనరల్గా. ఎందుకనో చెప్పండి, డిఫమేషన్లో ఉంది. మీరు వెళ్ళి ఒకరిని తిట్టాడు అనుకోండి, ఇష్టం వచ్చినట్టు అబ్యూజ్ చేసినా కానీ అది డిఫమేషన్ కింద రాదు. వాడిని మీరు భయపెట్టేటట్టు తిడితే అది అసాల్ట్ కింద వస్తుంది. సింపుల్గా, క్వైట్గా, కూల్గా కూర్చొని తిట్టారనుకోండి, అది డిఫమేషన్ కింద రాదు. పబ్లిక్లోకి వెళ్ళాలంటే 3వ వ్యక్తి ఉండాలి. 1 + 2 3, అది పబ్లిక్లోకి వెళ్ళాలి, అది డిఫమేషన్ అవుతుంది. సో అట్లా పబ్లిక్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. 14 సర్వెంట్ ఆఫ్ గవర్నమెంట్. కాన్స్టిట్యూషన్లో 14 ఏంటి? ఈక్వాలిటీ బిఫోర్ లా. సర్వెంట్ ఆఫ్ గవర్నమెంట్ షుడ్ సీ దట్ ఈక్వాలిటీ బిఫోర్ లా ఎటెడ్ చూడాలి. మళ్ళీ 21 పబ్లిక్ సర్వెంట్. ఈ 2 లింక్డ్. ఈ 2 7వ 7 14, 7 3 21. సో
రెండు ఇంటర్లింక్డే, కొంచెం మైనర్ డిఫరెన్స్. అట్లా 21 కంపల్సరీ గుర్తుండాలి. పబ్లిక్ సర్వెంట్ ఎక్కువ అడుగుతారు అట్లాంటివి. ఓకే. తర్వాత 19 జడ్జి. జడ్జి ఎలా గుర్తుంటాడు? మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ప్రొటెక్ట్ చేసేది జడ్జి ద్వారానే కదా. 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్ అవన్నీ ఆర్టికల్ 19లో ఉన్నాయి. సో లింక్ జడ్జి టు ఆర్టికల్ 19. 22 మూవబుల్ ప్రాపర్టీ. కారులో ఉన్న వాళ్ళందరికీ 2+2 4 చక్రాలు, ముందు 2 వెనక 2. కార్ ఈజ్ ఎ మూవబుల్ ప్రాపర్టీ, సో దట్ విల్ మూవ్స్. సో 4 చక్రాలు ఉన్నాయి, 2+2 చక్రాలు 22కి. ఓకే. 23 రాంగ్ఫుల్ గెయిన్. 3 ఎలా ఉంది? డబ్ల్యూ లాగా ఉంది. 3ని ఒక రైట్ టర్న్ చేస్తే డబ్ల్యూ లాగా వస్తుంది. రాంగ్ఫుల్ గెయిన్, రాంగ్ఫుల్ లాస్. అవునా? 24 డి. డి ఈజ్ ద 4th లెటర్ అన్ ఆల్ఫాబెట్. 24 ఫిఫ్త్ ఆల్ఫాబెట్ లెటర్ ఎఫ్, ఫ్రాడ్యులెంట్లీ. అట్లా గుర్తుపెట్టుకోండి కొన్ని. ఓకే. 28 కౌంటర్ ఫీట్ ఎట్టు గుర్తుపెట్టుకుంటారు? 8 నెంబర్ ఉంది కదా. 8 నెంబర్ పైన ఎట్టు ఉంటుందో కింద కూడా అట్లే ఉంటుంది. సో పైన కింద ఒకటే అనమాట, మిర్రరింగ్ అనమాట. అదే కౌంటర్ ఫీట్. అది అట్లా కొన్ని నెంబర్స్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. మళ్ళీ 33 యాక్ట్ ఉంది. యాక్ట్ అంటే ఏంటి? 10 సార్లు చేసిన యాక్టే. 3 రికరింగ్ యాక్ట్. 10 సార్లు కొట్టినా ఒకసారి కొట్టినట్టే, ఒకసారి కొట్టినా 10 సార్లు కొట్టినా ఒకటే. రికరింగ్ రిపిటీషన్స్ అన్ని కూడా సింగిల్ యాక్ట్ కింద వస్తాయి. అది 33. అట్లా రికరింగ్ లో పెట్టుకోవచ్చు. ఇంకా 40 అఫెన్స్. అట్లా కొన్ని గుర్తుపెట్టుకోండి. 44 ఇంజరీ. ఓకే. అట్లా 46. మళ్ళీ 49 ఇయర్. మన ఇండియాలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇయర్ ఏంటి? 19 లాస్ట్ సెంచరీలో 1901 నుంచి 1999 వరకు వన్ ఆఫ్ ద మెమొరబుల్ ఇయర్. అంటే 1947, 1950 కాకుండా ఇంకొక మెమొరబుల్ ఇయర్ అంటే 1949. అప్పుడే కాన్స్టిట్యూషన్ అప్రూవ్ అయింది. 1949 నవంబర్. అట్లా 49 గుర్తుపెట్టుకోండి, ఇయర్ అండ్ మంత్. అలాగా 50 సెక్షన్ ఎలా గుర్తుపెట్టుకుంటారు? మీరు ఏమైనా సైన్స్ చదివితే వాళ్ళకి సెక్షన్ అంటే ఏంటో తెలుస్తుంది. బయాలజీ వాటిలో సెక్షన్ అని కట్ చేస్తారు, సగానికి ఆఫ్. జనరల్గా ఆఫ్ అంటే ఆఫ్ అని కాదు, అలా కట్ చేయడం సెక్షన్ అనమాట. అది అట్లా గుర్తుపెట్టుకోండి కొన్ని సెక్షన్స్. ఇప్పుడు మనం ఇక్కడికి వస్తే లెటర్స్, ఫిగర్స్ ఆర్ మార్క్స్ మోర్ దాన్ వన్ ఆఫ్ దీస్ మీన్స్. ఓకే. తర్వాత జేజే యాక్ట్ 2015. యాజ్ పర్ ద జేజే యాక్ట్, దీంట్లో యాక్ట్ పూర్తి చూడండి. యాజ్ పర్ జువెనైల్ జస్టిస్ ఉంది వాళ్ళకి, మళ్ళీ కేర్ ఉంది వాళ్ళకి, ప్రొటెక్షన్ ఉంది. చిల్డ్రన్కి అన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ ఇది సపరేట్ కూడా చేసి ఉండొచ్చు, ఎందుకో కలిపారు వాళ్ళు. కేర్ అండ్ ప్రొటెక్షన్ సపరేట్, జస్టిస్ సపరేట్ ఉంటే సరిపోయేది. చైల్డ్ అడాప్షన్ కూడా దీని కింద ఉంది. మెట్రోపాలిటన్ ఆర్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్. ఇక్కడేముంది? ద జువెనైల్ జస్టిస్ బోర్డ్ షల్ కన్సిస్ట్ ఆఫ్. జువెనైల్ జస్టిస్ బోర్డులో ఎవరెవరు ఉంటారు? మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ ఆర్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ విత్ అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్. ఇది 5 years ఎక్స్పీరియన్స్, 3 years ఎక్స్పీరియన్స్ అండ్ two social workers, one of which shall be a woman. With at least 2 years experience and 5 social workers. వీటిలో ఉమెన్ ఎక్కడైనా ఉన్నారా వేరే సెక్షన్స్లో? చిన్న గెస్, వైల్డ్ గెస్. నాకు కూడా తెలియదు, కరెక్ట్గా గుర్తులేదు, కానీ మీరు గెస్ చేయండి. ఈ మిగతా మూడిట్లో ఎక్కడ ఉమెన్ లేరు. జువెనైల్ జస్టిస్లో ఉమెన్ లేకపోతే ఎట్లా? కంపల్సరీగా ఉమెన్ ఉండాలి. సో ఇదే కరెక్ట్ ఆన్సర్. సింపుల్. అందులో ప్లస్ ఇదే లెంగ్తీ ఆన్సర్ కూడా. నేను కొన్ని టెక్నిక్స్ చెప్పాను కదా, జనరల్గా లెంగ్తీగా ఉంటుంది, గెస్ చేయాలి. మనకు మన యాక్ట్ తెలియకపోయినా ఒక కామన్ గెస్. సో మెట్రోపాలిటన్ ఆర్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ విత్ అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ అండ్ రీజనబుల్ కూడా ఉండాలి. చూడగానే కొంతవరకు పర్వాలేదు అని. 3 years ఎక్స్పీరియన్స్ రీజనబుల్. ఇక్కడ 2 years అన్నాడు, ఇక్కడ 5 అన్నాడు. 2 మరీ తక్కువ, 5 మరీ ఎక్కువ ఉంది, 3 రీజనబుల్గా ఉంది. అండ్ 2 social workers ఉన్నారు ఇక్కడ. ఇక్కడ 5 social workers ఉన్నారు. 5 social workers ఉంటే ఇంక జడ్జి ఏం చెప్తాడు? అందువల్ల అంత డిస్ప్రపోర్షనాలిటీ ఉండదు. సో ఒక జడ్జి, 2 social workers అండ్ వన్ ఆఫ్ షల్ బి ఉమెన్. ఇది రీజనబుల్గా ఉంది చూడడానికి కూడా. సో ఇట్ ఈజ్ యాక్సెప్టబుల్. ఇదే ఆన్సర్ కూడా. ఓకే. యాజ్ పర్ సెక్షన్ 27 ఆఫ్ ద జేజే యాక్ట్ 2015, ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి. అంతకుముందు వేరే ఇయర్ కూడా ఉంది యాక్ట్.
చైల్డ్ వెల్ఫేర్ కమిటీ షల్ బి అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, జూనియర్ జస్టిస్ బోర్డ్, హైకోర్టు. ఏముంటుంది దీంట్లో? సెంట్రల్ గవర్నమెంట్ ఉండదు, హైకోర్టు కూడా ఉండదు. నంబర్ 2 and 3లోనే ఉంటుంది ఏదో ఒకటి. స్టేట్ గవర్నమెంటే ఉంటుంది అనుకుంటాను, అవునా? స్టేట్ గవర్నమెంట్ ఆన్సర్ కరెక్ట్. జస్ట్ వైల్డ్ గెస్. ఓకే, ఏ యాక్ట్ చదవకపోయినా ఎవరికి ఆ పవర్ ఉంటుంది జనరల్గా. మనం అంటే 30 ఏళ్ళు గవర్నమెంట్లో పనిచేశాను కాబట్టి ఐ కెన్ గెస్ ఇది. అట్లా మీరు కూడా మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో కొన్ని గెస్ చేయగలిగి ఉండాలి. గవర్నమెంట్కి ఆ పవర్ ఉంచుకుంటారు, ఎందుకంటే బోర్డుని ఆల్రెడీ ఫామ్ చేశారు. బోర్డు పవర్ వేరు, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కమిటీని పెడుతుంది. యాజ్ పర్ ద జేజే యాక్ట్, అబాండన్డ్ చైల్డ్ మీన్స్ a child deserted by his or her biological parents, biological or adoptive parents, guardians. ఇక్కడ biological or adoptive parents or guardians who has been declared as abandoned by a committee. ఆన్సర్ మనకు తెలియదు, కానీ తెలియనప్పుడు లాంగెస్ట్ ఆన్సర్ ట్రై చేయమన్నాను. బయోలాజికల్ ఆర్ అడాప్టివ్ అంటే రీజనబుల్గా ఉండాలి, అది కూడా అన్ని కలిసి ఉన్నాయి ఇక్కడ. బయోలాజికల్ ఆర్ అడాప్టివ్ పేరెంట్స్ అంటే న్యాచురల్గా కూడా కరెక్ట్ అని అనిపించాలి మన 6th సెన్స్కి. ఆర్ గార్డియన్. సో పేరెంట్స్, బయోలాజికల్ పేరెంట్స్ కానీ, అడాప్ట్ చేసుకున్న పేరెంట్స్ కానీ, గార్డియన్ కానీ, అండ్ హూ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ అబాండెండ్ బై, ఇలాంటి కమిటీ కూడా డిక్లేర్ చేస్తుంది అబాండెండ్ అని. వాడికి ఎవరు ఉండరు, అప్పుడు వాళ్ళతో కూడా నానాది కూడా అబాండెండ్ కింద లెక్క. ఎవరు అబాండెండ్ చేయడు, తప్పిపోతాడు, అతను అబాండెండ్ కాదు కదా, అది అప్పుడు కూడా అబాండెండ్ చైల్డ్ కింద వస్తాడు. అది అప్పుడు కమిటీ డిసైడ్ చేస్తుంది. తప్పిపోయిన చైల్డ్స్, ఇలాంటి అనాథలైన పిల్లలు ఉన్నప్పుడు. యాజ్ పర్ ద యాక్ట్, జేజే యాక్ట్ 2015, ఏ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, చైల్డ్ 18 years లోపల పిల్లలు ఏదన్నా ఒక ఐపీసీ కింద సెకండ్ చేసిన వాళ్ళని క్రిమినల్స్, కాన్విక్ట్స్ అలా అనరు, ముద్దాయిలు అని అనరు. చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటే చట్టాన్ని వాడు ఒప్పుకొని కుర్రవాడు, చట్టాన్ని ధిక్కరించిన వాడు అని. ఏమన్నారు? చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటారు. మ్యూట్ చేసుకోండి. ఎవరో ఆడియో మ్యూట్ చేసుకుంటే బెటర్. మీరు మాట్లాడేటప్పుడు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, మాట్లాడేవాళ్ళు. ఓకే. Child in conflict with law means a child allegedly are found to have committed an offense and who has not completed on the date of commission of offense. ఎంత ఏజ్? జూనియర్ జస్టిస్ యాక్ట్ కింద వచ్చే పిల్లల ఏజ్ ఎంత? 18 years సార్. 18 years సార్. ఇందాక నేనే చెప్పేశాను, క్వశ్చన్ సగం చదివిన. 18 years సార్. అది 18 years 1 ఆన్సర్ హైలైట్ చేశాను, కనిపిస్తుంది కదా. 18 years 51కి 52. జేజే యాక్ట్లు అవి అసలు యాక్ట్ తెలియకుండా కూడా ఆన్సర్ పెట్టేటట్టు ఉన్నాయి. ఓకే, ఈ పేపర్లో ద జనరల్ ప్రిన్సిపల్స్ టు బి ఫాలోడ్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జేజే యాక్ట్ 2015 ఆర్ లైట్ డౌన్. జనరల్ ప్రిన్సిపల్స్ ఏ సెక్షన్? ఇది ఒకటే యాక్ట్ చదవాలి. సెక్షన్ 10 సార్. 610 ఏ సెక్షన్ లో ఉన్నాయి? సెక్షన్ 3 సార్. జనరల్గా దగ్గరలోనే పెడతారు. డెఫినేషన్స్ 2లో ఉంటాయి, జనరల్ ప్రిన్సిపల్స్ 3లో. ఓకే, అది ఆ బేసిక్ గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే ఇంపార్టెంట్ సెక్షన్స్ ఏమున్నాయని. సరే, యాక్ట్ ఓపెన్ చేస్తాను మీకోసం. అది సెక్షన్ 3 ఏముందో ఒక్క రౌండ్ చూద్దాం. మీకు ఇక్కడ యాక్ట్ పేరు కనిపిస్తుందా పైన? యాక్ట్ల పేర్లు స్క్రీన్లో కనిపిస్తున్నాయి కదా. పైన టాప్లో 2024 అని ఇలా కనిపిస్తుందా? 1860 కనిపిస్తుందా? జస్ట్ కనబడతా ఉంది అంతే సార్. స్మాల్ మైక్రో యాక్ట్ ని ఇలా సేవ్ చేసుకుంటున్నాను. అక్కడ కనిపిస్తుంది కదా 1860 ఐపీసీ కనబడతా, మైక్రోలో కనబడతా ఉన్నాయి. జూమ్ చేస్తే కనబడతా. చిన్నదిగా ఉంది ఫాంట్. అంటే నేను ప్రతి యాక్ట్ ని ఇయర్ ముందు పెట్టి సేవ్ చేసుకుంటున్నా కంప్యూటర్లో.
ఓకే ఓకే సార్. ఐపీసీ కదా, 1860 ముందు పెట్టాను, 1860 ఐపీసీ 1860 అని అట్లా పెట్టుకున్నా. అలా పెట్టుకుంటే మనకి యాక్ట్లన్నీ కంప్యూటర్లో ఇయర్ వైజ్ వరుసగా వచ్చేస్తాయి. అప్పుడు యాక్ట్ ఇయర్ గుర్తుపెట్టుకుంటే టక్ మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన జూనియర్ జస్టిస్ యాక్ట్ 2015 కదా, నేను 2015లో ఏం యాక్ట్లు ఉన్నాయో చూసుకుంటే ఫాస్ట్గా అలా ఓపెన్ అయిపోతుంది, మనం ఎక్కువ సెర్చ్ చేయకుండా. ద 3 జనరల్ ప్రిన్సిపల్స్ టు బి ఫాలోడ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యాక్ట్. ఓకే, మీరు జస్ట్ కొన్ని యాక్ట్లకి ఇండెక్స్ అయినా చదవండి, యాక్ట్ అంతా చదవలేకపోయినా ఇండెక్స్ చదివి ఇట్లాంటివి ఇంపార్టెంట్వి గుర్తుపెట్టుకోండి. నంబర్ 4లో జూనియర్ జస్టిస్ బోర్డు ఉంది. అట్లా బోర్డులో ఏముంటారో తెలియదు, కానీ బోర్డు ఏ సెకండ్ కింద ఫామ్ అవుతుందంటే కొంచెం మీరు సెకండ్ చెప్పొచ్చు కదా అట్లాగా. 2లో డెఫినేషన్స్ ఉన్నాయి, 3లో జనరల్ ప్రిన్సిపల్స్, 4 బోర్డు అట్లాగా. తర్వాత హిందూ మ్యారేజ్ యాక్ట్ HMA 55, మీకు 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్. బేర్ యాక్ట్ తీసుకోండి, యాక్ట్ నేను కూడా ఓపెన్ చేశాను. యాజ్ పర్ ద యాక్ట్ HMA 1955, ద రూల్స్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎ మ్యారేజ్ షల్ బి మేడ్ బై. రూల్స్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ ఎవరు చేస్తారు? స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఆల్ అప్రోప్రియేట్ గవర్నమెంట్స్, హైకోర్టు. చెప్పండి, గెస్ట్ చేయండి కనీసం. సెంట్రల్ సార్. సెంట్రల్. మీరు కాన్స్టిట్యూషన్లో స్టేట్ పవర్స్ అవి చూడండి, షెడ్యూల్స్ ఉన్నాయి కదా, వీలైతే తర్వాత అయినా చూడండి, షెడ్యూల్స్ ఉంటాయి కాన్స్టిట్యూషన్లో. అది మీకు బాగా గుర్తుండాలంటే ఇప్పుడు మనం కాన్స్టిట్యూషన్ కూడా చూడాలి. అయితే అయినా కానీ చూపిస్తాను కొంచెం గెస్ కోసము. 1949 కదా కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్లో పవర్స్ ఏ దాంట్లో ఉంటాయి? 7th షెడ్యూల్లో ఉంటాయి కదా. 7th షెడ్యూల్లో లిస్ట్ 3 కంకరెంట్ లిస్ట్ ఉన్నది. సో ఇప్పుడు కంకరెంట్ లిస్ట్లో పెట్టేశారు మ్యారేజ్వి, పెట్టారు కానీ ఆ పవర్స్ వీళ్ళకి ఇచ్చారు, ఎందుకంటే కంకరెంట్ లిస్ట్ పెడితేనే కదా వీళ్ళు కూడా యాక్ట్ చేస్తారు. లిస్ట్ 2 స్టేట్ లిస్ట్ ఉంది. లిస్ట్ 1 చూడండి, సెంట్రల్ లిస్ట్ ఉంటుంది. ఈ లిస్ట్లో కొన్ని ఇంపార్టెంట్వి హైలైట్ చేసుకోవాలి మనం. డిఫెన్స్ ఆఫ్ ఇండియా, నేవల్ మిలిటరీ, ఆర్మ్స్, డిప్లొమాటిక్ కాన్సులర్ రిలేషన్స్, వార్ అండ్ పీస్, ఫారిన్ జ్యూరిస్డిక్షన్, ఎక్స్ట్రాడిషన్ అన్నాం కదా, ఇతర దేశాల నేరస్తులు ఉంటే మనం స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్గా రాయడానికి లేదు, లండన్ వాళ్ళకి అట్లా వేరే దేశాలకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వెళ్ళాలి. పిలిగ్రిమేజెస్ టు ప్లేసెస్ అవుట్ సైడ్ ఇండియా, వీళ్ళకి వెళ్తుంటారు కదా మన వాళ్ళు, హజ్ యాత్రకి అట్లా వెళ్తుంటారు కదా. ఇలాంటి ఫారిన్ చైనా కూడా వెళ్తుంటారు కదా, మానస్ సరోవర్ యాత్ర అని, అది చైనాలో ఉంది టెక్నికల్గా. సో వాటన్నిటికి సెంట్రల్ గవర్నమెంట్ అరేంజ్మెంట్స్ చేస్తుంది పిలిగ్రిమేజ్ అట్లా. మళ్ళీ ఇక్కడ కరెన్సీ ఉంది, ఫారిన్ లోన్స్ స్టేట్ గవర్నమెంట్ అప్పు తెచ్చుకోవాలంటే మా ఇష్టం అండి మేము అప్పు తెచ్చుకుంటాం అనడానికి లేదు, సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ ఇవ్వాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చిన్నవి ఉంటాయి, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అని అట్లా. ఒకసారి చూస్తే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది. పెద్ద లెంగ్త్ చూడకపోయినా చిన్నవి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కార్పొరేట్ ట్యాక్స్ ఇచ్చాడు 85లో, మీరు బీకామ్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది. షెడ్యూల్లో ఆ లిస్ట్ ఉంది, ఇవే పవర్స్. మనం ఏం చేస్తామంటే ఏ యాక్ట్ చదివినా సెకండ్స్ చదివేసి ఆ చివరిలో షెడ్యూల్స్ అన్ని వదిలేస్తాము. కాన్స్టిట్యూషన్ కూడా అన్ని చదువుతాము, షెడ్యూల్స్ వదిలేస్తాము. స్టేట్ గవర్నమెంట్ పవర్ ఏముంది? బరియల్ గ్రౌండ్స్, క్రిమేటోరియంస్. అంటే కొన్ని ఫన్నీగా ఉంటాయి చూస్తే. అంటే కొంతమంది స్టేట్ గవర్నమెంట్లో మినిస్టర్ లేదంటే కామెంట్ చేస్తే మీకు ఇచ్చిన బరియల్ గ్రౌండ్స్, బందెల దొడ్లు కూడా ఉన్నాయి. మీరు చూస్తే పశువుల్ని కట్టేసే బందెల దొడ్లు అని అంటారు తెలుగులో, అవి కూడా వీళ్ళ లిస్టులో ఉన్నాయి. బందెల దొడ్లు అవన్నీ స్టేట్ లిస్టులో ఉన్నాయి.
టోల్ ట్యాక్స్, ట్యాక్సెస్ ఆన్ యానిమల్స్ అండ్ బోట్స్, గుర్రాల మీద ఒంటెల మీద ఏదైనా పన్ను వేస్తే వేసుకోవచ్చు. అట్లాగా క్యాపిటేషన్ ట్యాక్సెస్ అట్లా. మళ్ళా కంకరెంట్ లిస్ట్లో ఉన్నాయి. క్రిమినల్ లా కంకరెంట్ లిస్ట్లో ఉంది, క్రిమినల్ ప్రొసీజర్ కంకరెంట్ లిస్ట్లో ఉంది, ప్రివెంటివ్ డిటెన్షన్ కంకరెంట్ లిస్ట్లో ఉంది. అట్లాగా. ఓకే, మ్యారేజ్ అండ్ డైవోర్సు కంకరెంట్ లిస్ట్లోనే ఉంది. అడాప్షన్స్ అవన్నీ. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ కూడా లా చేస్తుంది, స్టేట్ కూడా అమెండ్మెంట్ చేసుకుంటుంది. సో వాళ్ళకి దాంట్లో పవర్ వాళ్ళకి ఇచ్చారు. యాక్షనబుల్ రాంగ్స్ అంటే టాట్స్ అట్లాగా. కంకరెంట్ లిస్టులు ఏమున్నాయో చూడండి. బాయిలర్స్, ఎలక్ట్రిసిటీ, ప్రైస్ కంట్రోల్ అలాగా. నిన్న మనం డిస్కస్ చేశాం కదా కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్ 1లో, నిన్న చూపించలేకపోయాను. 6th షెడ్యూల్ ఇది. అంటే మీ కాన్స్టిట్యూషన్ అయితే లేదు కదా ప్రజెంట్లో అయితే ఎగ్జామ్కి? లేదు సార్. లేకపోయినా ఇండైరెక్ట్గా, కానీ మీ థియరీ ఎగ్జామ్లో కొన్ని కాన్స్టిట్యూషన్ పాయింట్స్ రాస్తే మెయిన్ ఎగ్జామ్లో కొంచెం అడిషనల్ పాయింట్స్ ఉంటాయి. అంటే మన మేడం చెప్తుంటారు, అంటే ఒక ఉప్మాలో ఒక జీడిపప్పు లాగా తగులుతాయి వాళ్ళకి, బాగుంటుంది. ఇది 4th షెడ్యూల్. 4th షెడ్యూల్ ఎంపీసీ లిస్ట్ ఉంటుంది, దాంతో పని లేదు. అంటే షెడ్యూల్ చూడడం అలవాటు చేసుకోవాలి ఏదైనా డౌట్ ఉంటే. ఇది ఫస్ట్ షెడ్యూల్కి వచ్చాము. ఫస్ట్ షెడ్యూల్లో తమిళనాడు స్పెల్లింగ్ మనం డిస్కస్ చేశాం కదా. తమిళనాడు స్పెల్లింగ్ ఎలా రాయాలంటే ఇక్కడ ఉన్నట్టే రాయాలి. తమిళనాడు ఎన్ క్యాప్సా స్మాల్, మధ్యలో స్పేస్ ఉండాలా లేదా అవన్నీ కూడా అక్కడే. అట్లనే ఆంధ్రప్రదేశ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ ఉంది, ఇదే వాడుకోవాలి. ఒకవేళ గవర్నమెంట్ ఏదైనా స్పెల్లింగ్ మార్చాలనుకుంటే కూడా మళ్ళీ వాళ్ళకి అమెండ్మెంట్కి పెట్టుకోవాలి. అది ఓకే. మనం ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్తాము. స్టేట్ గవర్నమెంట్కే పవర్స్ ఉన్నాయి, ఇచ్చారు పవర్. స్టేట్ గవర్నమెంట్ ఈజ్ వెస్టెడ్ విత్ ద రూల్స్. రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ గురించి చూస్తే మనకు తెలుస్తుంది, ఎక్కడుందని తెలుస్తుంది కదా. రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ లేదు, అవి కూడా లేదు. మళ్ళీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఎవరు చేస్తారు? సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రార్ ఆఫ్ మ్యారేజ్ వాళ్ళు చేస్తారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసా, స్టేట్ గవర్నమెంట్ ఆఫీసా? స్టేట్ అంతే, అది సింపుల్ కామన్ సెన్స్. మీకు యాక్ట్లో ఏముందో కూడా అవసరం లేదు. ఓకే, రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ హిందూ మ్యారేజెస్. సెక్షన్ 8లో ఇచ్చారు. ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫెసిలిటేటింగ్ ద ప్రూఫ్ ఆఫ్ హిందూ మ్యారేజ్, స్టేట్ గవర్నమెంట్ మే మేక్ రూల్స్ ఫర్ ప్రొవైడింగ్ దట్ ద పార్టీస్ టు ఎనీ సచ్ మ్యారేజ్ మే హ్యావ్ ద పర్టికులర్స్ రిలేటింగ్ టు ది మ్యారేజ్ అంటాడు. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలి రూల్స్ అన్ని వాళ్ళకి హక్కులు ఇచ్చేశారు. మనం అన్ని చదవలేము, కొన్ని గెస్ట్ చేసి పెట్టాల్సి వస్తుంది ఎంసీక్యూస్లో. సో మనం ఎవరికైనా మ్యారేజ్ రిజిస్ట్రేషన్లకి బయట వెళ్ళినప్పుడు, ఆఫీసులకి వెళ్ళినప్పుడు మీరు కంపల్సరీగా లాలో ఉన్నారు కాబట్టి ప్రతి గవర్నమెంట్ ఆఫీస్కి పోయినప్పుడు వాళ్ళ బోర్డు వీలైతే ఫోటో తీసుకొని ఇంటికి వచ్చాకైనా చూడండి, ఇలాంటి అక్కడే వాళ్ళ బోర్డు చదవండి, వాళ్ళ నోటీసులు కూడా చదవండి, డిస్ప్లేలో ఉన్న ఏం పెట్టారో. అప్పుడు కొంత నాలెడ్జ్ వస్తుంది. మీరు చదవడానికి ఇబ్బందికరంగా ఉంటే ఫోటోలు తెచ్చుకొని ఇంట్లో చూడండి. దాంట్లో ఏదైనా యాక్ట్లు, సెక్షన్స్ మెన్షన్ చేస్తే ఆ ఆఫీస్ ఏ యాక్ట్ కింద ఫామ్ అయింది, ఏ సెక్షన్ కింద ఫామ్ అయింది కూడా కొన్ని ఉంటాయి. ఓకే, అప్పుడు ఒక డీప్ నాలెడ్జ్ వస్తుంది, గవర్నమెంట్ మీద అవగాహన వస్తుంది. సార్ మ్యారేజ్ ఆల్ ఓవర్ ఇండియా ఒకటే కదా సార్ రిజిస్ట్రేషన్? సార్ కాదు, ఒకటే అంటే ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వస్తుంది కదా. ఆంధ్రాలో వేరే దగ్గర చేస్తే వాళ్ళ గవర్నమెంట్ వస్తుంది. ఆల్ ఓవర్ ఇండియా ప్రొసీజర్ ఒకటే కదా అని అంటాను. ఒకటే ఉండదు ఉండదు ప్రొసీజరు, సిమిలర్గా ఒకటే ఉండొచ్చు బేసికల్గా, కానీ మైనర్ డిఫరెన్సెస్ ఉంటాయి. అప్పుడు వాళ్ళ ఫామ్ వేరే ఉంటుంది. ఎఫ్ఐఆర్ ఫామ్ ఉంది, మన ఆంధ్రప్రదేశ్ ఎఫ్ఐఆర్ ఫాము, మహారాష్ట్ర ఎఫ్ఐఆర్ ఫామ్ ఒకటే ఉండాలని రూల్ లేదు కదా. బేసికల్గా ఎఫ్ఐఆర్ కాన్సెప్ట్ ఒకటే, కానీ వాళ్ళ ఫామ్ వేరే ఉంటుంది, మన ఫామ్ వేరే ఉంటుంది, వాళ్ళ రూల్స్ అలా ఉంటాయి. వాళ్ళు ఇంకొక స్టైల్లో ఉండొచ్చు, స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్ వేరే. ఒకటే కాదు, దానికి ఫీజులు కూడా కడతారు కదా, ఫీజు కూడా వేరే ఉంటుంది కదా. కొద్ది గొప్ప ఫీజు కడతారు, కొంతమంది చలాన్లు వేయమంటారు, కొంతమంది ఆన్లైన్ చేయమంటారు, అట్లా రకరకాలు ఉంటాయి. కొంతమంది అసలు రాకుండా మీరు ఇంటి దగ్గరే తంబేసేయండి అని కూడా చెప్పొచ్చు. ఓకే సార్.
ఓకే. ఓకే. నెక్స్ట్ with reference to Hindu Marriage Act 55, select the correct pairing sections and their titles. Sections చెప్పమన్నారు. సెక్షన్ 7 ఇచ్చాడు అన్ని. రిజిస్ట్రేషన్ ఆఫ్ హిందూ మ్యారేజెస్, సెక్షన్ 8 సెరమనీస్ ఇప్పుడే చూసాం కదా. సెక్షన్ 8 రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్, సెక్షన్ 8 వాయిడ్ మ్యారేజెస్, సెక్షన్ 8 రిజిస్ట్రేషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. సో దీన్ని చూసేసాం అప్పుడే. ఆప్షన్ 2 సెక్షన్ 7 సెరమనీస్ ఆఫ్ హిందూ మ్యారేజ్. ఈ సెక్షన్ 7 ఎట్టు గుర్తు పెట్టుకుంటారు? సప్తపది సార్. 7 సప్తపది కదా, అలా నైస్. అట్లా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆ నంబర్ని ఏదో దాంతో లింక్ చేసుకోవాలి మీరు. ఓకే. సెరమనీస్ ఆఫ్ హిందూ మ్యారేజ్ సప్తపది కూడా దీంట్లో పార్ట్ ఉంటుంది. చూసారా? సప్తపది. సప్త అంటే తెలుసుగా మీనింగ్ 7. సో 7 ఈ సప్తపది. సో అది సెక్షన్. సో ఒకటి తెలిసినా పెట్టేయచ్చు. 7 ఫర్ సెరమనీస్, 8 ఫర్ రిజిస్ట్రేషన్. సెరమనీ అయినాక మ్యారేజ్ అయ్యాక కదా రిజిస్ట్రేషన్. సో నెక్స్ట్ ఫాలోస్. దానికి రిజిస్ట్రేషన్ ఇంకోటి కూడా 8 వెరైటీ నెంబరు. మ్యారేజ్ ఈజ్ ఎ లూప్. ఒకసారి దాంట్లోకి ఎంటర్ అయితే బయట రావడం కష్టం. సో 8 లూప్ కదా, ఇటు బయటకు రాలేడు. సెక్షన్ 13B హిందూ మ్యారేజ్ యాక్ట్ డీల్స్ విత్ 13B దేనికి? మ్యూచువల్ కన్సెంట్. డైవోర్స్ బై మ్యూచువల్ కన్సెంట్. ఓకే. ఓకే. ప్లాన్ బి అనమాట. మనం ప్లాన్ బి అంటాం కదా, అట్లా అనుకోవచ్చు. ఆయన సెకండ్ చూద్దాం. 13 డైవోర్స్, 13 ఆల్టర్నేట్ రిలీఫ్ ఇన్ డైవోర్స్ ప్రొసీడింగ్స్, 13B డైవోర్స్ బై మ్యూచువల్ కన్సెంట్. ప్లాన్ బి 13. 13 ఎలా గుర్తుంటుంది డైవోర్స్ కానీ? చైనా జపాన్ లాంటి దేశాల్లో 13 లాంటివి కొన్ని నెంబర్లు బ్యాడ్ నెంబర్లుగా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అటు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. 13B బ్యాడ్ నెంబర్. 13B ప్లాన్ బి. విత్ రెఫరెన్స్ టు హిందూ సక్సెషన్ యాక్ట్, 56కి వచ్చాం. ఇప్పుడు హిందూ సక్సెషన్ యాక్ట్ ఉంది కదా హిందూస్కి. మళ్ళీ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 ఉంది కదా, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా హిందూస్ వరకు? ఇది ఈ యాక్ట్ సరిపోతే దానికి కూడా ఏమైనా లింక్ ఉందా? బోత్ ఏ అండ్ బి సార్. కరెక్ట్. నేను ఇక్కడ ఆన్సర్స్ ఏం చూడలే, వేరే క్వశ్చన్. నా క్వశ్చన్ ఇది, అందుకే అడుగుతున్నాను. క్వశ్చన్ ఏంటి సార్? క్వశ్చన్ ఏంటి? హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ఉంది కదా, అవును. అలా ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 ఉంది. 20. అవును అవును. దానికి ఇది ఉంటే అది ఓవర్ రూల్ అయిపోయినట్టే కదా, ఇంక ఇది ఉంటే అవునా కాదా అని అడుగుతున్నా. అదేం లేదు సార్. యాక్చువల్లీ అది ఫోర్స్ లో ఉంటుంది. దాంట్లో ఏమున్నాయి? ఇది హిందూ సక్సెషన్ యాక్ట్ అంటే ఓన్లీ మేల్ ఇంటెస్టెడ్ గురించే మాట్లాడతారు. దాంతో పని లేదు కదా, ఇంకా ఇది ఉంది కదా అంటున్నా. ఇది హిందువుల గురించే కదా మాట్లాడుతుంది సార్. అవును, హిందూస్కి అడుగుతాను. హిందువులకి ఇంకా 1925 దాంతో పని లేదు కదా అంటున్నా. టిపికల్ క్వశ్చనే. అవును, ఎందుకంటే ఇట్లాంటివి అడుగుతారు. ఎందుకంటే యాక్చువల్గా పని ఉంది. 1925 యాక్ట్లో వీలునామాకు సంబంధిస్తే అక్కడికే పోవాలి. మళ్ళా వీలునామా రాస్తే 1925 యాక్ట్, వీలునామా రాయకపోతే ఎగ్జాక్ట్లీ మేల్ ఇంటెస్టెడ్ అయితే ఇది, వీలునామా రాయకపోతే పోతేనే ఇది. వీలునామా రాస్తే ఇది ఇంత పని లేదు పెద్దగా. వీలునామా రాస్తే పని లేదు. కరెక్ట్. దానికి వెళ్ళాలి. ఓకే, అదొకటి. మళ్ళా ఇండియన్ డైవోర్స్ యాక్ట్ ఒకటి ఉంది కదా, ఇండియన్ డైవోర్స్ యాక్ట్ ఉంది. మళ్ళా హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది. ఇండియన్ డైవోర్స్ యాక్ట్ అసలు ఎవరికి అప్లికబుల్ అవుతుంది? ఇండియన్ డైవోర్స్ యాక్ట్. ఈ యాక్ట్ చాలా సార్లు వచ్చింది ఈ క్వశ్చన్. ఇండియన్ డైవోర్స్ యాక్ట్ 1800లో ఉంది. అది సమ్ పీరియడ్ ఏదో. ఇండియన్ డైవోర్స్ యాక్ట్ ఈజ్ రిలేటెడ్ టు క్రిస్టియన్స్ ఓన్లీ. అది ఎవరు గెస్ చేయలేం, వైల్డ్ గెస్. నాట్ ఫర్ అదర్స్. ముస్లిమ్స్కి కాదు, హిందూస్కి కాదు, ఓన్లీ ఫర్ ఇండియన్ క్రిస్టియన్స్కి మాత్రమే అది. ఎందుకంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ వరకు అది పెట్టుకున్నారు, ఇండియన్ డైవోర్స్ యాక్ట్ అని. ఆ పేరు అలా ఉండిపోయింది.
దాన్ని అసలు రీనేమ్ చేయాలి యాక్చువల్గా. దట్ ఈస్ నాట్ ఫర్ ఆల్ ఇండియన్స్. ఓకే, మిస్లీడింగ్ ఉంది కదా నేము అలా. With reference to the Hindu Succession Act 56, read the following statements and select the correct one. A murderer is disqualified from inheriting the property of the person murdered. If an True. intestate, హత్య చేసిన వాడికి ఆస్తి రాదు. ఈ సినిమా ఒక సినిమా ఉంది, ఆ, నాగార్జునది కూడా. దాంట్లో ఒక కార్ ఫ్యాక్టరీ అదంతా ఉంటుంది. ఎవరన్నా చూస్తుంటే, అంటే అది కొంచెం ఒక 10 years 15 years బ్యాక్ మూవీ. దాంట్లో ముగ్గురు బ్రదర్స్ ఉంటే, ముగ్గురు బ్రదర్స్లో రఘువరన్ అనే అతను విలన్, మెయిన్ ఒక వన్ ఆఫ్ ద విలన్ ఉంటాడు. ఇంకొక విలన్ వచ్చి అతను రఘువరన్ తోటే ఇంకొక వాళ్ళకంటే చిన్న తమ్ముడు ఒకడు ఉంటాడు, సెకండ్ వైఫ్ సన్, వాడిని చంపించేస్తాడు. అప్పుడు ముగ్గురు ఉన్నారు కదా ఆ వారసులు, ఒకడు పోయాడు కదా, చంపించేసి వాళ్ళ ఫాదర్కి వీడు చంపుతున్నాడని వీడిని చూపిస్తాడు. సో వీడేమో జైలుకి పోతాడు, వాడేమో చచ్చిపోతాడు, మూడో వాడు. రెండో వాడేమో జైలుకి పోతాడు, పెద్దవాడికి ఆస్తి అంతా వస్తుంది. అది ఆ స్టోరీలో. అయితే దీనికి కూడా కొంత రిలేటెడ్. యాక్చువల్గా మర్డరర్స్ అనమాట వాళ్ళు, అండ్ నాట్ రిలేటెడ్ డైరెక్ట్లీ. అది వన్ టైప్ ఆఫ్ మర్డరర్ ఇస్ డిస్క్వాలిఫైడ్ టు ఇన్హెరిట్. అప్పుడు ఒకవేళ అబ్బాయి పేరు మీద ఏదైనా ఆస్తుంది అనుకో, వీడికి రాదు, మర్డర్ చేసిన వాడికి. If an intestate has left no heirs qualified to succeed to his or her property, such property shall devolve on the government. దీన్ని ఏమంటారు? ఎచ్చిట్. అదే ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్చీట్ అంటారు. గవర్నమెంట్కి పోతుంది, ఎవరికి పోకపోతే, ఎవరు లేకపోతే, వారసులు ఎవరు లేకుంటే. ఇలాంటి ఆయన వీలునామా కూడా రాయలేదనుకోండి, వారసులు లేకుంటే వీలునామా రాస్తే ఎవరికి పోతుంది. రాయకుండా పోతే, మిగిలిపోతే ప్రభుత్వానికి పోతుంది. యాక్చువల్గా ప్రభుత్వానికి పోతాయా? అలా పోతున్నాయా? ఎవడో ఒకడు ఆక్రమించేస్తాడు, వాడికే పోతుంది. ఓకే, ప్రభుత్వానికి తెలిసే లోపల ఈడాడు ఉంటాడు. బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్, అంతేనా? ఎస్ సార్. 88. బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. అండ్ మర్డరర్ ఇస్ డిస్క్వాలిఫైడ్. నో హెయిర్స్ అయితే ఎస్చీట్, అది కూడా చూద్దాం. హిందూ సక్సెషన్ యాక్ట్ కదా. అంటే మనం ఎట్లా యాక్ట్లు చూడలేదు కాబట్టి కనీసం వచ్చినాయన్నా చూద్దామని. సెక్షన్ 25, 28 ఐ గెస్. లేదు నా దగ్గర కూడా హిందూ మ్యారేజ్. సో సరే, మీ దగ్గర ఉన్న బేర్ యాక్ట్లో చూసేయండి. మనం ఇప్పుడు చూసేయడం కాదు ఏదో తమాషగా, ఈ సెకండ్ నెంబర్లు వేయాలి మీరు. ఓకే, మనకేదో ఇన్ ప్రిన్సిపల్ తెలుసు. ప్రతి క్వశ్చన్కి మీరు ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి సెక్షన్ నెంబర్ ఇవ్వాలి. రేపు సెక్షన్ నెంబర్ అడిగితే ఏం చేస్తారు? సో కన్సర్న్ సెక్షన్ నెంబర్ వేయాలి. ఓకే, మీ దగ్గర బేర్ యాక్ట్లో చూసి ఆ పక్కన హార్డ్ కాపీ ఉంటే సెక్షన్ నెంబర్ వేసుకోండి, లేదంటే ఆ చుక్క పెట్టుకోండి దానికి. వీటికి కన్సర్న్ సెక్షన్స్ ఉన్నాయి. మర్డర్ డిస్క్వాలిఫైడ్ అనేది ఒక సెక్షన్ ఉంది. ఇంటెస్టేట్ హ్యాస్ లెఫ్ట్ నో హెయిర్స్, ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్చీట్ కూడా ఒక సెక్షన్ ఉంటుంది. నా దగ్గర బేర్ యాక్ట్ ప్రజెంట్లీ లేదు, అది కనపడలేదు, అందువల్ల షేర్ చేయట్లేదు. ఇంకొక యాక్ట్ 1955 T6. ఓకే, ఇప్పుడు 89. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ section of the Hindu Succession Act deals with the general rules of succession in case of Hindu males? Hindu males case section. Hindu males 6, 7, 8, 10 ఏది ఉంది మీ దగ్గర? బేర్ యాక్ట్ ఉంటే చూడండి. చూస్తారా బేర్ యాక్ట్ ఉంటే? చూస్తాం సార్. ఒకసారి చూడండి. జస్ట్ అంటే మీరు చూస్తున్నా, ఊరికే నేను వెళ్ళిపోతే ఉపయోగం లేదు కదా. నెట్లో అయినా వెతకండి, మొబైల్లో అయినా, అలాగా ఏదైనా మీరు చూడండి. ఈ లోపల నేను బేర్ యాక్ట్ డౌన్లోడ్ చేస్తా.
దొరకలేదా? సో ఇప్పుడు మనం ఏ క్వశ్చన్లో ఉన్నాం? ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చూద్దాము. మర్డర్ డిస్క్వాలిఫైడ్ అన్నారు కదా. 8, sir. Section 8. General rules of succession in the case of males. సో సెక్షన్ 25 మర్డరర్ డిస్క్వాలిఫైడ్, సెక్షన్ 25. ఓకే, ఇందాక సెక్షన్లో. Oh, తర్వాత ఇంకొక క్వశ్చన్ ఏంటి? డివోర్స్. H8. 27 or 28, I guess. ఆ సెక్షన్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. 25 మర్డర్ డిస్క్వాలిఫైడ్, సక్సెషన్ వెన్ హెయిర్ డిస్క్వాలిఫైడ్. 27 అన్నారా? 27. 28 ఎస్చీట్. Yeah, 28. 29 చూడండి, ఎస్చీట్ క్లియర్ గా హెడ్డింగ్ ఇచ్చాడు. 29, yes. 29 ఫెయిల్యూర్ ఆఫ్ హెయిర్స్ లేకపోతే ఎస్చీట్. సో మనకి వచ్చింది ఎస్చీట్ సెకండ్ 29 వచ్చింది, 25 మర్డర్ డిస్క్వాలిఫైడ్ వచ్చింది. Yes, yes. తర్వాత 8 జనరల్ రూల్స్ ఆఫ్ సక్సెషన్ ఇన్ కేస్ ఆఫ్ హిందూ మేల్స్. 6 వచ్చి కోపార్సనరీ ప్రాపర్టీ. 6 మీదే పెద్ద లెక్చరర్లు నడుస్తుంటాయి. జనాలు కూడా ఈ హిందూ సక్సెషన్ యాక్ట్లో వారసత్వ రైట్స్లో గంటల కొద్దీ స్పీచ్లు ఇచ్చేస్తూ ఉంటారు. యాక్చువల్గా అంత డీప్గా వెళ్ళాల్సిన పని లేదు. సింప్లీ స్పీకింగ్, ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు డాటర్ ఈజ్ ఈక్వల్ టు సన్ అయిపోయారు ఆల్మోస్ట్. ఓకే, ఆస్తి తీసుకోవడానికి ఈజ్ ఈక్వల్. ఓన్లీ ఆస్తి బ్యాక్వర్డ్ వెళ్ళడానికి ఒక అంటే ఆమె చనిపోతే ఆమె ఆస్తి బ్యాక్ మళ్ళీ ఎలా వెళ్తుంది అంటే దానికి కొంచెం మైనర్ డిఫరెన్స్ ఉన్నాయి. కానీ ఆస్తి ఒక స్త్రీకి, ఒక లేడీకి రావడానికి షీ ఈజ్ ఈక్వల్ టు సన్. ఇంకా అంతకుముందు ఎప్పుడు ఉంది? 56లో ఏముంది, అంతకుముందు ఏముంది అన్ని ఇంకా అవసరం లేదు. ప్రజెంట్లో అదే. సో వెరీ సింపుల్, ఒకటే ఫార్ములా పెట్టుకుంటే సరిపోతుంది. జస్ట్ ఊరికే పాత హిస్టరీ కోసమే అవన్నీ ఏదో చెప్తుంటారు అది. ఓకే, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాపర్టీ అమాంగ్ క్లాస్ 1 హెయిర్స్ 10లో ఉంది. తర్వాత ఆర్డర్ ఆఫ్ సెక్షన్ అమాంగ్ హెయిర్స్ ఇన్ ద షెడ్యూల్. ఆగ్నెట్స్ అండ్ కాగ్నెట్స్. కాగ్నెట్స్ అంటే తెలుసా? ఆగ్నెట్స్ అంటే త్రూ నాన్న తరపున బంధువులు. మేల్ హైరార్కీలో వచ్చిన వాళ్ళు. నాన్న తరపున బంధువులు. కాగ్నెట్స్ అంటే అమ్మ తరపున బంధువులు. 14లో ఇచ్చారు, ప్రాపర్టీ ఆఫ్ ఏ హిందూ ఫిమేల్ ఈజ్ అబ్సల్యూట్ ప్రాపర్టీ అని ఇచ్చారు. ఓకే, ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్టికల్ 14. మళ్ళీ 15 జనరల్ రూల్స్ ఆఫ్ సక్సెషన్ ఇన్ కేస్ ఆఫ్ హిందూస్. ఫిమేల్ హిందూ ఒక ఆస్తి బ్యాక్వర్డ్ ఎలా వెళ్తుంది దాంట్లో ఇచ్చారు. ఆమె చనిపోతే ఆమె ఆస్తి బ్యాక్, ఆమెకి ఒకవేళ పేరెంట్స్ నుంచి వచ్చింటే పేరెంట్స్కి వెళ్తుంది, హస్బెండ్ నుంచి వచ్చింటే హస్బెండ్ వాళ్ళ వారసులకు వెళ్తుంది. అట్లా ఆ పిల్లలు లేకుండా చనిపోయింది అనుకోండి, ఒక లేడీ చనిపోయినప్పుడు పిల్లలు ఉంటే పిల్లలకే పోతుంది, పిల్లలు లేనప్పుడు ఒకవేళ ఆమె వీలునామా రాస్తే వీలునామా రాసిన వాళ్ళకి పోతుంది. ఆమె వీలునామా కూడా రాయకుండా ఇంటెస్టేట్ అయినప్పుడు పిల్లలు కూడా లేకపోతే అప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్తుంది. అంటే ఇన్లాస్ సైడ్ నుంచి వస్తే ఇన్లాస్ వాళ్ళ వారసులకు వెళ్తుంది, ఆమె పేరెంట్స్ సైడ్ నుంచి వస్తే ఆమె పేరెంట్స్ ఫ్యామిలీస్కి వెళ్తుంది, బ్రదర్స్ సిస్టర్స్కి అట్లా వరకు. అది 15లో ఇచ్చారు. నెక్స్ట్ సెక్షన్ 8. ఓకే, ఈ క్వశ్చన్కి హిందూ మేల్స్కి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 90 చూడండి. 90 read with section 10 of Indian Easements Act. Read the following illustration and select the correct option. Easement Acts కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చాలా ఇల్లస్ట్రేషన్స్ ఉన్నాయి దాంట్లో. Following illustration and select the correct option. A mortgages his land to B. A అనేవాడు Bకి మార్టిగేజ్ చేశాడు. Lawfully imposes easement on the land in favor of C in accordance with the provisions of section 10. The land is sold to D. In satisfaction of mortgage debt. Options.
ఈజ్మెంట్ ఈజ్ రిలీజ్డ్ నాట్ ఎక్స్టింగిష్డ్ ఈజ్ ఎక్స్టింగిష్డ్ రివోక్డ్. చెప్పండి. బేసికల్గా ఒక ఆయన దగ్గర ఆస్తుంది ఏ అనే అతనికి, అది బికి మార్టిగేజ్ చేశాడు. సి అనేవాడు వెనకాల ఉన్నాడు, వాడికి దారి వదలాలి కదా వెళ్ళడానికి. సి అనే ఈజ్మెంట్ అంటే వన్ ఆఫ్ సచ్ కైండ్. వాడికి దారి వదిలి ఉన్నాడు, సి పక్కనే నడుచుకుంటూ వెళ్తున్నాడు. వీళ్ళ స్థలంలోంచి నడుచుకొని వెళ్ళాలి. సి అనేవాడు వెనకాల ఉన్నాడు. ఇప్పుడు బి అనేవాడు వాడు కట్టలేదని కోర్టుకి వెళ్ళాడు. కోర్టు ఆర్గనైజేసింది, అమ్మేసింది. కోర్టు అమ్మింది, ఇలాంటి ఏదో జరిగింది. ప్రాపర్టీ ఇంకోటి కొనుక్కున్నాడు అల్టిమేట్గా. ఇప్పుడు ఈజ్మెంట్ ఉందా లేదా? ఈజ్మెంట్ రివోక్డ్ సార్, ఆ? మాక్సిమం ఈజ్మెంట్ రివోక్ అయిపోద్ది. ఈజ్మెంట్ అంటే టెంపరీగా నడుచుకునేదానికి. ఓకే, కాదు కాదు. కాదా? క్వశ్చన్ నెంబర్ ఎంత? 90యా? సెక్షన్ 39 సార్, ఈజ్మెంట్ యాక్ట్. ఓకే, 39 ఈజ్మెంట్ యాక్ట్. 37 అని ఇచ్చాడు కదా, సెకండ్ 10 అని ఇచ్చాడు కదా, 37 and 10 అని ఇచ్చాడు. ఈజ్మెంట్ అనేది ఎప్పటికీ పోదు. అదే ఈజ్మెంట్ పోతే ఇంకా దానికి ఈజ్మెంట్ అని అనం, అది లైసెన్స్ అవుతుంది. వింటున్నారా? ఈజ్మెంట్ ఈజ్ నాట్ ఎక్స్టింగిష్డ్. ఈజ్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో పోదు. ఎగ్జాంపుల్, వెనకాల ఉన్నాడు, వీడి తమ్ముడే ఉంటాడు, వీడి ఆస్తి పోతే వాడికి ముందే ఆ రైట్ వచ్చి ఉంటుంది కదా. ఈజ్మెంట్ రైట్స్ స్పెషల్ యాక్ట్ పెట్టి, యాక్చువల్గా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లోనే పెట్టవచ్చు ఈజ్మెంట్. అది ఎందుకు పెట్టి ఉండకపోవచ్చు అంటే ఈజ్మెంట్ కెనాట్ బి ట్రాన్స్ఫరబుల్ విత్ ద మెయిన్. ఈజ్మెంట్లో 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ని ఏమంటారు? ఒక మెయిన్ ప్రాపర్టీనేమో సర్వియంట్ ప్రాపర్టీ అనేది అంటారు. సరే, డామినెంట్ హెరిటేజ్ డామినెంట్ హెరిటేజ్ కదా, అట్లా అంటారు. ఇప్పుడు వెనకాల ఉండేవాడు డామినెంట్ అవుతాడు, ముందు ఎవడైతే సర్వ్ చేస్తుంటాడో ఇచ్చేవాడిని సర్వెంట్ హెరిటేజ్, ఎవడైతే తీసుకునేవాడిని డామినెంట్. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈజ్ ఈజ్మెంట్ ఈజ్ నాట్ ఎక్స్టింగ్విష్డ్, కెనాట్ బి ఎక్స్టింగ్విష్డ్. దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఎక్స్టింగ్విష్ ద ఈజ్మెంట్. అదే ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈజ్మెంట్. దట్ మీన్స్ కెనాట్ బి ట్రాన్స్ఫర్డ్. ఈజ్మెంట్ వీడు అమ్ముకుంటే వాడి ఈజ్మెంట్ ఎలా రద్దు అవుతుంది? ఏ అనేవాడు ముందున్నవాడు సర్వేంట్, వాడు ఆస్తి ఆక్షన్లో పోయింది. వెనకాల ఉన్నవాడు సి అనేవాడు డామినెంట్ వాడు, వాడికి ఏమి డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. వాడి రైట్స్ ఏమి భంగం కలగడానికి లేదు. ఓకే, అది ఈజ్మెంట్ యాక్ట్ ఇయర్ అంటే 1882నా? 1882 కూడా అప్పుడే వస్తుంది యాక్చువల్గా. ఈజ్మెంట్ యాక్ట్, మీకు యాక్ట్ వెరైటీగా షేర్ పెడతాను. ఇది వేరే వెబ్సైట్లో, త్రిపుర హైకోర్టు వెబ్సైట్లో కొన్ని PDF బుక్స్ ఉన్నాయి, మీరు వెతికితే దొరుకుతుంది. ఇప్పుడు సెక్షన్ నెంబర్స్ ఏం చెప్పారు? 1037. 10 and 37 చెప్పారు కదా. 10 లెస్సర్ అండ్ మార్టిగేజర్. 37 ఎక్స్టింగ్విషన్ బై డిజల్యూషన్ ఆఫ్ రైట్ ఆఫ్ సర్వియంట్ ఓనర్. దానికి మీరు 37కి వెళ్ళి చూద్దాం. పోనీ 37 అన్నాడు కాబట్టి when from a cause which precedes the imposition of an easement, the person by whom it was imposed ceases to have any right in the servient heritage, the easement is extinguished. Nothing in this section applies to an easement lawfully imposed by a mortgager in accordance with section 10. Nothing in this section applies to an easement. ఇక్కడ కింద ఎక్సెప్షన్ ఇచ్చారు కదా, applies to nothing. This will not apply to an easement lawfully imposed by a mortgager in accordance with section 10.
సెక్షన్ 10 చూసుకోవాలి. ఈ ఎగ్జాంపుల్స్ చూడండి యాక్ట్లో మీకు తెలుస్తుంది. ఈజ్మెంట్లో కొంచెం కన్ఫ్యూజ్ చేస్తారు. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సబ్జెక్ట్ టు ప్రొవిజన్స్ ఆఫ్ 8 ఇట్లా లింకులు ఎక్కువ ఉన్నాయి ఈజ్మెంట్ యాక్ట్లో. లెస్సర్ మే ఇంపోజ్ ఆన్ ద ప్రాపర్టీ లీజ్డ్ ఎనీ ఈజ్మెంట్ దట్ డస్ నాట్ డెరిగేట్ ఫ్రమ్ ద రైట్స్ ఆఫ్ ద లెస్సీ as such. ఇట్లా ఓవరాల్గా ఆన్సర్ అయితే అదే దానికి డామినెంట్ అదే దానికి ఈజ్మెంట్ ఈజ్ నాట్ ఎక్స్టింగ్విష్డ్. ఇక్కడ మళ్ళీ చూడండి ఏ మార్టిగేజ్ ల్యాండ్ టు బి అండ్ లాఫుల్ ఇంపోజ్ అన్ ఈజ్మెంట్ ఆన్ ల్యాండ్ ఇన్ ఫేవర్ ఆఫ్ సి ఇన్ అకార్డెన్స్ విత్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 10 ప్రకారం వేరే వాడికి ప్రాపర్టీ మార్టిగేజ్ చేశాడు, ఈ సి అనేవాడికి ఈజ్మెంట్ ఇచ్చాడు, తర్వాత అయినా ఇచ్చాడు. ద ల్యాండ్ ఈజ్ సోల్డ్ టు డి ఇన్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ మార్టిగేజ్ డెట్. ద ఈజ్మెంట్ ఈజ్ నాట్ ఎక్స్టింగ్విష్డ్. అది ద ఆన్సర్ ఈజ్ దిస్ అంటే మనకి ఎక్సెప్షన్లో కవర్ అయింది అది. ఏ మార్టిగేజెస్ హౌస్ వాల్యూడ్ అట్ ₹20 lakhs టు బి ఈజ్మెంట్ పీరియడ్ ఎంత తెలుసా లిమిటేషన్? హౌ మెనీ ఇయర్స్ అంటే ఈజ్మెంట్ వస్తుంది? ప్రైవేట్ ల్యాండ్ అయితే 20 years, గవర్నమెంట్ ల్యాండ్ అయితే 30 years. ఓకే, 20 years మినిమమ్, 12 years కాదు నార్మల్ ప్రాపర్టీ తీసుకున్నట్టు. 20. ఒక 20 years పాటు మీరు ఒక వేరే వాళ్ళ పొలాల్లో నడిచారనుకోండి, ఒక పక్కన ప్లాట్ వాడి స్థలంలో, ఇంకా అది ఈజ్మెంట్ వచ్చేస్తుంది రైట్. అలాగా వాళ్ళు ఏమన్నా రైట్ ఉంటే వాళ్ళు ఆ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేసుకోవాలి ఆపోజిట్ వాడు. ఏ మార్టిగేజెస్ హౌస్ వాల్యూడ్ అట్ 20 lakhs టు బి ఫర్ 10 lakhs. 20 లక్షల ఆస్తి 10 లక్షలకి మార్టిగేజ్ చేశాడు. బి ఆఫ్టర్ వర్డ్స్ బైస్ ద హౌస్ ఫ్రమ్ ఏ. బి అనేవాడు కొన్నాడు. ద స్టాంప్ డ్యూటీ ఈజ్ పేయబుల్ ఆన్. ద స్టాంప్ డ్యూటీ ఈజ్ పేయబుల్ ఆన్ యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద ఇండియన్ స్టాంప్స్ యాక్ట్ 1899. ఇది స్టాంప్ యాక్ట్. 10 lakhs, 15 lakhs, 30 lakhs, 20 lakhs, less the amount of stamp duty already paid for mortgage. ఇది కానీ ఇది మన ఆంధ్ర యాక్ట్ ప్రకారము అలా ఉందో లేదో తెలియదు. ఓకే, ఆన్సర్ ఏమో ఇదే ఉంది 20 lakhs. జనరల్గా ఇంకోటి చెప్పాను కదా, లాంగెస్ట్ ఆన్సర్ ఛాన్స్ ఎక్కువ ఉంటుందని. 20 lakhs మీద స్టాంప్ డ్యూటీ కట్టాలి, కానీ వాడు మార్టిగేజ్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ కొంత కట్టాడు కదా స్టాంప్ డ్యూటీ. మార్టిగేజ్ మీనింగ్ ఏంటి? వాడు అప్పు కట్టకపోతే వీళ్ళకే వెళ్తుంది. అప్పుడు స్టాంప్ డ్యూటీ కొంత అమౌంట్ కట్టాడు కదా, సో అదే న్యాచురల్గా అది మైనస్ చేయాలి, లేకుంటే ఏమవుతుంది, అది డబుల్ ట్యాక్సేషన్ అవుతుంది. డ్యూటీ అంటే మొన్న డిస్కస్ చేసాం కదా, డ్యూటీ అంటే కంపల్సరీ పే చేయాలి. స్టాంప్ డ్యూటీ ఉంటుంది, ట్రాన్స్ఫర్ డ్యూటీ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. ఓకే, అలాగా. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, ఎన్ఐ యాక్ట్ 1881. విత్ రెఫరెన్స్ టు సెక్షన్ 6 ఆఫ్ ద యాక్ట్, a check is drawn on a specified banker. Check is drawn on a specified banker and not expressed to be payable otherwise on demand. And it includes truncated checks and checks in electronic form. Bill of exchange, draft, letter of credit, promissory note. Section 6 of the Act, a check is ఒక చెక్ రాశారు స్పెసిఫైడ్ బ్యాంకర్ మీద, అండ్ నాట్ ఎక్స్ప్రెస్ టు బి పేయబుల్ అదర్వైజ్ ఆన్ డిమాండ్. నాట్ ఎక్స్ప్రెస్డ్ టు బి పేయబుల్ అదర్వైజ్ ఆన్ డిమాండ్. అట్ ఇట్ ఇంక్లూడ్స్ ట్రంకేటెడ్ చెక్స్ అండ్ చెక్స్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్. ఇప్పుడు యాక్ట్ ఓపెన్ చేస్తాను, సెక్షన్ 6 చూద్దాం. 1881. చెక్ అన్నాడు. యాక్చువల్గా ప్రామిసరీ నోట్కి బిల్ ఆఫ్ ఎక్స్ దీన్ని అంటారు. ఇంకొక ఐటమ్ ఏంటది,
దాంట్లో ఉండేది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్కి చెక్కి ఒక ఇంటర్ కనెక్టివిటీ ఉంది. అది ఒకదాని నుంచి ఇంకొకటి రూపాంతరంలో వస్తుంది యాక్చువల్గా. అవునా కాదు మనం చూద్దాం. ఏ చెక్ ఇదో ఏ చెక్ ఈజ్ ఎ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఇది అడిగాడు మనల్ని. చెక్ ఈజ్ నథింగ్ బట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డ్రాన్ అనే స్పెసిఫైడ్ బ్యాంకర్ అండ్ నాట్ ఎక్స్ప్రెస్డ్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఎవరి పేరు మీద ఆయన రాస్తాడు, దీంట్లో ఓన్లీ బ్యాంకర్ పేరున రాస్తాడు. అది ఒక బేసిక్ డిఫరెన్స్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డ్రాన్ అనే స్పెసిఫైడ్ బ్యాంకర్ అండ్ నాట్ ఎక్స్ప్రెస్డ్ టు బి పేయబుల్ అదర్వైజ్ దాన్ ఆన్ డిమాండ్. ఇంకోటి అతను వచ్చి అడిగితేనే చెక్ డబ్బులు ఇవ్వాలి, కానీ వీళ్ళంతటి వీళ్ళు ఇవ్వాల్సిన పని లేదు. బ్యాంక్ వాళ్ళు బాబా ఆయన నీకు చెక్ ఇచ్చాడు, నాకు కూడా మెసేజ్ వచ్చింది, ఇదిగో డబ్బులు అని ఇవ్వడానికి లేదు. అండ్ ఇట్ ఇంక్లూడ్స్ ద ఎలక్ట్రానిక్ ఇమేజ్ ఆఫ్ ఎ ట్రంకేటెడ్ చెక్ అండ్ ఎ చెక్ ఇన్ ద ఎలక్ట్రానిక్ ఫామ్, ఎలక్ట్రానిక్ చెక్ కూడా. సో చెక్ని అనేది ఎలా వచ్చింది, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ని కొంత రిస్ట్రిక్ట్ చేసి మారిస్తే చెక్ వచ్చింది అనమాట. అట్లాగే ప్రామిసరీ నోట్ని కూడా కొంచెం మార్పు చేర్పులు చేస్తే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ వస్తుంది. ఓకే, మన కరెన్సీ నోట్ ఉంది కదా, కరెన్సీ నోట్ అది కూడా వన్ టైప్ ఆఫ్ ప్రామిసరీ నోటే, తెలుసా? ప్రామిసరీ నోట్ డెఫినేషన్ చూడండి. ప్రామిసరీ నోట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్ నాట్ బీయింగ్ ఏ బ్యాంక్ నోట్ ఆర్, ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు నాట్ బీయింగ్ ఏ బ్యాంక్ నోట్ ఆర్ ఏ కరెన్సీ నోట్. ఎందుకంటే కరెన్సీ నోట్ కూడా యాక్చువల్గా ప్రామిసరీ నోటే. మీరు చూస్తే ఐ ప్రామిస్ టు పే అని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం ఉంటుంది కదా, అంటే ఏంటి, ఎవరు ఆ డబ్బులకి దానికి ఇవ్వకపోతే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ మనకు పే చేయాలి, ఆడ సంతకం పెట్టినాడు కాబట్టి. ఎవరు చిల్లర ఇవ్వకపోతే రిజర్వ్ బ్యాంక్ చేంజ్ ఇవ్వాలి. అది కంటైనింగ్ అన్ అన్కండిషనల్ అండర్టేకింగ్, unconditional undertaking signed by the maker to pay a certain sum of money only to or to the order of a certain person or to the bearer of the instrument. ప్రామిసరీ నోటు, కరెన్సీ నోట్ కూడా బేరర్కే కదా, నా ఎక్స్చేంజ్లో ఏదైనా ఒక మార్క్ సంథింగ్ రిటర్న్ వస్తుంది. సో బేరర్ ఆఫ్ కరెన్సీ నోట్ కంటైనింగ్ అన్ అన్కండిషనల్ అండర్టేకింగ్ సైన్డ్ బై ద మేకర్. మేకర్ ఎవరు, అక్కడ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్. To pay a certain sum of money only to or to the order of a certain person or to the bearer of the instrument. సో కరెన్సీ నోటు ఈ బ్రాకెట్లో థింగ్ లేకపోతే కరెన్సీ నోట్ కూడా ప్రామిసరీ నోటే అయ్యేది. అది సో అట్లా ఇది ఒక మన ఆన్సర్లోకి వెళ్ళిపోతే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ నుంచే చెక్ పుట్టింది, అందుకని చెక్ డెఫినేషన్లో దాని గురించి రాశారు. చెక్ ఈజ్ ఎ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, అంతకంటే ఏం లేదు. ఏ చెక్ ఈజ్ ఏ డాష్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డ్రాఫ్ట్ లెటర్ ఆఫ్ క్రెడిట్ ప్రామిసరీ నోట్. అది దీనికి క్వశ్చన్ యాక్చువల్గా కొంచెం లెంగ్తీగా సెక్షన్ అంతా పెట్టాడు. ఓకే, యాజ్ పర్ సెక్షన్ 4 ఆఫ్ ద యాక్ట్ 1881 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రామిసరీ నోట్, విచ్ ఈజ్ నాట్ ఏ ప్రామిసరీ నోట్. మోడల్స్ ఇచ్చారు. ఐ ప్రామిస్ టు పే బి ఆర్ ఆర్డర్ 500 rupees. I acknowledge myself to be indebted to be 1000 rupees and to be paid on demand for the value received. And to be paid on demand. ఓకే, అన్కండిషనల్ ప్రామిస్ లేదు ఇక్కడ. నేను అక్నాలెడ్జ్ చేస్తున్నాను, వాడికి 1000 రూపాయలు ఇవ్వాలి, సంధి దొరికితే ఎగ్గొట్టేస్తానని అక్కడ ప్రామిస్ లేదు. అండ్ టు బి పెయిడ్ ఆన్ డిమాండ్, దానికి అతనికి నేను డబ్బులు బాకీ ఉన్నాను, ఇవ్వాలి, ఆయన అడిగితే నేను ఇవ్వాలి, దానికి నేను అక్నాలెడ్జ్ చేస్తున్నాను. అక్నాలెడ్జ్మెంట్ ఏముంది, ఇస్తే ఎగ్గొట్టచ్చు కూడా, ప్రామిస్ లేదు అక్కడ. ఐ ప్రామిస్ టు పే బి 500 అండ్ ఆల్ అదర్ సమ్స్ దట్ షాల్ బికమ్ డ్యూ టు హిమ్. ఇది వేగుగా ఉంది. I think 4, sir. ఓకే, ఇప్పుడు ఏమని అడిగాడు, విచ్ ఈజ్ నాట్ ఏ ప్రామిసరీ నోట్. Oh, not a promissory note. Okay, okay. మేబీ ఐ ఓ యూ Second one అయితే. ప్రామిస్ టు పే యూ ఆన్ డిమాండ్. వీటిల్లో నాట్ అంటే ఇంకా 4 ఉండొచ్చు, అంటే ఏది వర్స్ట్ కేసులో అని ఉందని. 4 కాదు. It's B. ఆల్ అదర్ సమ్స్, ఇది ఇంకా వేగ్గా ఉంది. 3 ఎంత అమౌంట్ అనేది క్లియర్ కూడా లేదు. 3లో అమౌంట్ ఎంతో క్లారిటీ లేదు కదా.
మూడులో అమౌంట్ వాడు ఆల్ అదర్ సమ్స్ అంటున్నాడు కదా, అట్లా వేగ్ ఫిగర్స్ చెప్పకూడదు. మీరు కోర్టుకి వెళ్ళినప్పుడు కూడా మనకు వాడేదో బాకీ ఉంటే నాకు ఏదో లక్ష రూపాయలు చిల్లర ఇవ్వాలండి అని అట్లా అనకూడదు. మనకి ఎంత ఇవ్వాలో ఎగ్జాక్ట్గా ఇంత ప్రిసైజ్గా రూపాయితోటి రాయాలి. ఇంకా పైసలు రాసినా పర్వాలేదు కానీ ఎగ్జాక్ట్లీ అప్ టు ₹1 క్లారిటీగా రాయాలి. 3లో ఏమి ఇచ్చాడు? ఐ ప్రామిస్ టు పే బి ₹500 అండ్ ఆల్ అదర్ సమ్స్ దట్ షల్ బి డ్యూ. అంటే ఆల్ అదర్ అంటే ఎంత? లెక్కలేదు. ఆ లెక్కలేని దాన్ని మనం ఎలా కోర్టులో ఛాలెంజ్ చేస్తాము? దట్ కెనాట్ బి ఛాలెంజ్డ్ ఇన్ కోర్టు. పేమెంట్ చేయమని డిమాండ్ చేయలేము, కోర్టు నుంచి ఆర్డర్ తేలేము. సో ఇది అంత రీజనబుల్గా లేదు. సో మనం ఇంత డౌట్ ఎందుకు అనుకుంటే సెక్షన్స్ ఇచ్చారు కదా, ఇక్కడే ఉందిగా, దీంట్లో పెట్టారు. ఐ ప్రామిస్ టు పే బి, ఐ అక్నాలెడ్జ్ మై సెల్ఫ్ టు బి ఇండెప్టెడ్ అండ్ టు బి పెయిడ్ ఆన్ డిమాండ్. ఏ సైన్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ద ఫాలోయింగ్ టర్మ్స్. దీంట్లో ఇచ్చారు. ద ఇన్స్ట్రుమెంట్ రెస్పెక్టివ్లీ మార్క్డ్ ఏ అండ్ బి ఆర్ ప్రామిసరీ నోట్స్. ఏ ఈజ్ అ ప్రామిసరీ నోట్, బి కూడా ప్రామిసరీ నోట్. ఐ అక్నాలెడ్జ్ మై సెల్ఫ్ టు బి ఇండెప్టెడ్ టు బి 1000 టు బి పెయిడ్ ఆన్ డిమాండ్ ఫర్ వాల్యూ రిసీవ్డ్. ఏ అండ్ బి ఆర్ ప్రామిసరీ నోట్స్. సిడిఎఫ్జిఆర్ అవన్నీ కూడా ప్రామిసరీ నోట్స్ కాదు. సో మన క్వశ్చన్లోకి వస్తే అక్నాలెడ్జ్ అనేది ప్రామిసరీ నోటే, ఆల్ అదర్ సమ్స్ ఈజ్ నాట్ ఏ ప్రామిసరీ నోట్. ఇది ఆన్ డిమాండ్ అన్నాడుగా, ఐ ప్రామిస్ టు పే యూ ఆన్ డిమాండ్ అన్నాడుగా, ఇది కూడా కరెక్టే. సో ఇది రాంగ్. అండ్ ఆల్ అదర్ సమ్స్ అట్లా వేగ్గా ఏదో చెప్తే కాదు. ఇలాంటి దాంతో వాచ్ ఇస్తాను, అది ఇస్తాను, ఓన్లీ మనీ ఉండాలి. నెక్స్ట్ సెక్షన్ 17, యాజ్ పర్ సెక్షన్ 17 ఆఫ్ ద ఎన్ఐ యాక్ట్, వేర్ అన్ ఇన్స్ట్రుమెంట్ మే బి కన్స్ట్రూడ్ ఎయిదర్ యాజ్ ఎ ప్రామిసరీ నోట్ ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఎట్లుంటాయంటే అది ప్రామిసరీ నోట్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని కొంత కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ద హోల్డర్ మే అట్ హిజ్ ఎలక్షన్ ట్రీట్ ఇట్ ఎయిదర్. అప్పుడు మన దగ్గర ఉంది అది, మన ఇష్టం, దాని బిల్ రెండిటిగా వాడుకోవచ్చు. అది ట్యాబ్లెటా ల్యాప్టాపా అంటే రెండిటిగా వాడుకోవచ్చు. మొబైల్ ట్యాబ్లెట్ అంటే రెండిటిగా వాడుకోవచ్చు, మన చాయిస్. రెండుకి ఫంక్షనాలిటీ ఉన్నప్పుడు. అండ్ ద ఇన్స్ట్రుమెంట్ షాల్ బి ట్రీటెడ్ అకార్డింగ్లీ. దాన్ని అప్పుడు అలాగా ట్రీట్ చేయాలి. సచ్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ కాల్డ్ ఇన్కోహేట్ ఇన్స్ట్రుమెంట్, అంబిగ్యూస్ ఇన్స్ట్రుమెంట్, ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్, క్రాస్డ్ ఇన్స్ట్రుమెంట్. ఏమంటారు? మీరు ఆన్సర్ గెస్ చేసి చెప్పొచ్చు. ఇన్కోహేట్ ఇన్స్ట్రుమెంట్ అంటే అది వేరే. ఇన్కోహేట్ అంటే అంబిగ్యూస్ ఇన్స్ట్రుమెంట్, దీనికైతే ఆన్సర్. ఇన్లాండ్ అనేది ఏం లేదు. క్రాస్డ్ ఇన్స్ట్రుమెంట్ అంటే అది క్రాస్డ్ చెక్ ఉంటే ఉండొచ్చు. ఇన్కోహేట్ అంటే అది కూడా అడగొచ్చు. ఇన్కోహేట్ అనేది ఎక్కడ వస్తుందో చూడండి. మీకు ఏమైనా ఐడియా ఉందా ఇన్కోహేట్ ఇన్స్ట్రుమెంట్ అంటే? ఇన్కోహేట్ చూసి తర్వాత చెప్పండి. ఇది ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్ కూడా ఉంది ఇక్కడ, దీంట్లో ఉంది. ప్రామిసరీ నోట్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, డ్రాయర్, ఈ డెఫినేషన్స్ అన్ని అడగవచ్చు. ఓకే. ఫారిన్ ఇన్స్ట్రుమెంట్, నెగోషియేషన్ అంటే కూడా మీనింగ్ ఇచ్చారు. ఎండోర్స్మెంట్ కాదు, ఇండోర్స్మెంట్. ఓకే. అంబిగ్యూస్ ఇన్స్ట్రుమెంట్ 17లో ఇచ్చారు. ఎండోర్స్మెంట్ కి ఎండోర్స్మెంట్ కి తేడా. చెప్తాను, చూద్దాం అయితే. ఇన్కోహేట్ 20లో ఉంది. ఇన్కోహేట్ స్టాంప్డ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇండోర్స్మెంట్ ఎక్కడ ఉంది? 15లో ఉంది కదా. అంటే స్పెల్లింగ్ వల్ల కూడా ఉండొచ్చు, యూసేజ్ని బట్టి, కంట్రీ టు కంట్రీ అంతే. ఫిఫ్టీన్కి వెళ్దాం అయితే. When the maker or holder of a negotiable instrument signs the name otherwise than as such maker. When the maker or holder of an instrument signs the same otherwise than as such maker for the purpose of negotiation on the back or face of
or on a slip of paper annexed thereto, or so signs for the same purpose or stamped paper intended to be completed as a negotiable instrument, he is called endorsed the same and is called endorser. మళ్ళీ ఎండోర్స్మెంట్ ఇన్ బ్లాంక్. ఆ ఎండోర్స్మెంట్ అంటే దేనికైనా ఎండోర్స్ చేయొచ్చు. ఎండోర్స్మెంట్ అంటే ఈ యాక్ట్ కింద మాత్రం ఎండోర్స్మెంటే తీసుకోండి. ఒక సర్టిఫైయింగ్ లాగా ఎండోర్స్మెంట్ అంటే వేరే పేపర్లో ఒక సర్టిఫికేట్ ఇచ్చారు, మీరు మీ యూనివర్సిటీ నుంచి ఇచ్చారంటే ఆయన సంతకం పెట్టాడు అనుకోండి, అటెస్టేషన్ లాగా, అది ఎండోర్స్మెంట్ ఉండొచ్చు. ఇలా అంటే కొంచెం యూకే అండ్ బ్రిటిష్ యూసేజ్లో కూడా తేడా ఉండొచ్చు, మీరు ఒకసారి చెక్ చేయండి ఇది డిఫరెన్స్. ఇప్పుడు మనం incoherent instruments అన్నాం కదా, where one person signs and delivers to another a paper stamped in accordance with the law relating to negotiable instrument then in force in India, and either wholly or blank or having written thereon an incomplete negotiable instrument thereby gives prima facie authority to the holder thereof to make or complete as the case may be upon it negotiable instrument. బట్ బ్లాంక్ కొంత పార్ట్లీ ఫిల్అప్ చేసి ఇస్తాడు కదా, డేట్ వేయకుండా ఇచ్చాడు, అది ఇన్కోహెట్ అవుతుంది. ఓకే, కంప్లీట్లీ చేయకపోతే the instrument anything in excess of the amount intended to be paid thereunder. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. 65. With reference to NI Act 81, a promissory note, bill of exchange or check payable to order is negotiable by the holder by actual delivery, actual or constructive delivery, endorsement and delivery thereof, constructive delivery. ఏముంటుంది దానికి 65లో? ఓకే, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్లో ఎనీ ఇన్స్ట్రుమెంట్ పేయబుల్ టు ఆర్డర్, వేరే ఇంకొకరికి పే చేయాలి, అప్పుడు ఏం చేస్తాం మనం? మనకు వచ్చిన చెక్ ఇంకొకరికి కూడా ఇవ్వచ్చు, తెలుసు కదా, ఎంతమందికైనా మీకు బై నేమ్ వచ్చిన చెక్ని ఇంకొకరికి పంపించవచ్చు, ఇంకొకరికి బై నేమ్ ఇవ్వచ్చు. కానీ ప్రాక్టికల్గా అలా చేయకపోయినా దాన్ని నెగోషియేషన్ అంటారు యాక్చువల్గా. కానీ ప్రాక్టికల్గా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్గా ఏమి వాడట్లేదు ఎక్కువ. ఇండోర్స్మెంట్, మనం దాని మీద సంతకం పెట్టి ఇండోర్స్మెంట్ చేసి అండ్ డెలివరీ దేర్ ఆఫ్, దాన్ని అతనికి ఇస్తాం, అది అవుతుంది. ఇదేముంది, యాక్చువల్ డెలివరీ ఊరికే ఆడికి నాకు చెక్ వచ్చింది, ఇది నువ్వు తీసుకెళ్ళి డబ్బులు తెచ్చుకొని మీకు ఇచ్చాను అనుకోండి, అది మీకు డబ్బులు వస్తాయా? రావు. నేను ఇండోర్స్ చేసి ఆ చెక్ మీకు ఇవ్వాలి. నెక్స్ట్ పాయింట్, డెలివరీ యాక్చువల్ ఆర్ కన్స్ట్రక్టివ్ డెలివరీ. కన్స్ట్రక్టివ్ డెలివరీ అంటే కుదురుతుందా? ఊరికే నేను ఇచ్చానండి, నోటి మాట చెప్తాను, కన్స్ట్రక్టివ్ డెలివరీ మెయిల్ పంపిస్తా స్క్రీన్ షాట్ తీసి, అది కన్స్ట్రక్టివ్ డెలివరీ అవుతుంది. లాంటి ఏదో ఎక్కడో దగ్గర మీకు ఇచ్చినట్టు రాసిస్తాను, సర్టిఫై చేస్తాను, అది కన్స్ట్రక్టివ్ డెలివరీ అవుతుంది. ఇచ్చినట్టు కాదు, యాక్చువల్ డెలివరీ కాదు, యాక్చువల్ డెలివరీ ఉండాలి. ఓకే, కన్స్ట్రక్టివ్ డెలివరీ ఓన్లీ అన్నారు, కన్స్ట్రక్టివ్ డెలివరీతో అవ్వదు, యాక్చువల్ డెలివరీ ఉండాలి. సో యాక్చువల్ డెలివరీ అండ్ ఇండోర్స్మెంట్ రెండు కలిస్తేనే అవుతుంది అది. 66. As per section 100 of the NI Act 1881, if a promissory note or bill of exchange, pro note or bill of exchange BOE has been dishonored by non-acceptance or non-payment, the holder may within a reasonable time cause such dishonor to be noted and certified by a notary public. Such certificate is called noting proof endorsement protest. అది ఏమని ఇచ్చారు? డిజానర్ చేసినప్పుడు నోటరీ పబ్లిక్తో చేయించమని అన్నారు, దాన్ని ఏమంటారు మరి? 66 ప్రొటెస్ట్. మనము పే కాలేదు కాబట్టి దాన్ని ప్రొటెస్ట్ చేస్తున్నాం అనమాట. 66కి వెళ్ళి చూద్దాం, సెక్షన్ 100 కదా. ప్రొటెస్ట్ వెన్నే ఈ రెండుకి ఇచ్చారు, ప్రామిసరీ నోటు ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్కి పే కాకపోతేనే ప్రొటెస్ట్, చెక్ కాకపోతే కాదు. వెన్ ఏ ప్రామిసరీ నోట్ ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ హాస్ బీన్ డిజానర్డ్ బై నాన్ యాక్సెప్టెన్స్, ద హోల్డర్ మే వితిన్ ఏ రీజనబుల్ టైం అంటే 1 సంవత్సరం తర్వాత కాజ్ సచ్ డిజానర్ టు బి నోటెడ్
and certified by a notary public, such certificate is called a protest. దాని లిమిటేషన్ పీరియడ్ లోపల కనీసం చేసి మనం లీగల్గా ఏం వెళ్ళాలో దానికి చేయాలి. సచ్ సర్టిఫికేట్ ఇస్ కాల్డ్ ప్రొటెస్ట్. అది ప్రొటెస్ట్ ఫర్ బెటర్ సెక్యూరిటీ. కంటెంట్స్ ఆఫ్ ప్రొటెస్ట్, ఆ ప్రొటెస్ట్లు ఏమున్నాయో అని ఇచ్చారు. నోటీస్ ఆఫ్ ప్రొటెస్ట్. ఓకే, ఇవన్నీ తర్వాత చూడండి, నెక్స్ట్వి తర్వాత దానికి వెళ్దాం. 67. ప్రొవిజన్ ఫర్ కాంపెన్సేషన్ ఫర్ డిజానర్ ఆఫ్ ప్రామిసరీ నోట్ ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ చెక్ ఈజ్ లైడ్ డౌన్ ఇన్ విచ్ సెక్షన్ ఆఫ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్. కాంపెన్సేషన్ ఫర్ చెక్స్కే కదా డిజైనర్కి 138. 138. నోట్ ఫర్ చెక్కే కదా, అవునా? 67. 117 చూడండి, కాంపెన్సేషన్ మాత్రమే అది. 138 ఈజ్ పనిష్మెంట్, నాట్ కాంపెన్సేషన్. సో వాళ్ళు ఇచ్చిన 3 సెక్షన్లు చూడాలి. 113, 17, 15, 38 ఆ సెక్షన్స్ అన్ని చూడండి. 113లో ఏముంది? ఏమున్నాయి? పెనాల్టీస్, డిజానర్ ఆఫ్ చెక్ అటెండ్, డిజానర్ ఆఫ్ చెక్ ఫర్ ఇన్సఫిషియన్సీ ఎట్సెట్రా ఫండ్స్ ఇన్ అకౌంట్ 138. 117 కదా మనం అనుకున్న. 113 పేమెంట్ ఫర్ ఆనర్. కొంతమంది అది 113 అనేది పేమెంట్ ఫర్ ఆనర్. పేమెంట్ ఫర్ ఆనర్ అంటే ఏంటి ఐడియా ఉంది ఎవరికన్నా? యాక్చువల్గా మనం చూస్తుంటాం కదా సినిమాల్లో, రజనీకాంత్ వాళ్ళ బ్రదర్స్ ఎవరో డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఎవరు అప్పుడు ఈయన పోయి ఇచ్చొస్తాడు. అది పేమెంట్ ఫర్ ఆనర్ అనమాట. వాళ్ళ కుటుంబ గౌరవం కోసం ఆయన పే చేశాడు అనమాట. 113. తర్వాత 117 రూల్స్ యాజ్ టు కాంపెన్సేషన్. 117లో కాంపెన్సేషన్ ఉంది, ఇక్కడ కాంపెన్సేషన్ సపరేటింగ్ ఉంది కదా. Yes. నష్టపరిహారం 117. అంటే సివిల్ కాంపెన్సేషన్ మాత్రమే, ఇది నాట్ క్రిమినల్. 138 అవన్నీ క్రిమినల్ కదా. అలా 115 డ్రాయి ఇన్ కేస్ ఆఫ్ నీడ్ అన్నాడు. సో 138లో అది వేరే. డిజానర్ ఆఫ్ చెక్ ఫర్ ఇన్సఫిషియెంట్ ఇవన్నీ పనిషబుల్స్. 117 చూద్దాం ఏమి ఇచ్చాడు, నష్టపరిహారం ఏమన్నా వస్తుందని. Compensation. The compensation payable in case of dishonor of promissory note, bill of exchange or check by any party liable to the holder or any endorsee shall be determined by the following rules. సో కోర్టుకి వెళ్ళినప్పుడు దీని మీద చూడాలి. ఈ సెకండ్ మనకు దృష్టి కూడా ఎప్పుడు రాలేదు. The holder is entitled to the amount due upon the instrument together with the expenses properly incurred in presenting, noting and protesting it. Okay. When the person charged resides at a place different from at which instrument was payable, the holder is entitled to receive a sum at current rate of exchange between the two places. డిఫరెంట్ స్టేట్లో కంట్రీలో ఉంటే మన దగ్గర రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ప్రకారం చేయాలి. అట్లా ఇంకా అదర్ థింగ్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ దాంట్లోనే ఇచ్చేశారు. మన ఎక్స్పెన్సెస్ అండ్ ఛార్జెస్ అన్ని కాంపన్సేట్ చేయాలి. అందుకే ఇప్పుడు ప్రామిసరీ నోటు మీదకి వెళ్తారు కదా రికవరీ మనీ సూట్స్కి, అప్పుడు ఇది ఒకసారి ఈ సెకండ్ కింద అని చెప్పి వెయ్యాలి మనం వేసినప్పుడు అయితే. ఓకే, ఆ సెకండ్ సరిగా మెన్షన్ చేయట్లేదు. తర్వాత నెక్స్ట్ ఆన్సర్ ఈజ్ 117. రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908. యాజ్ పర్ సెక్షన్, మనం ఇంతకుముందు అనుకున్నాం కదా రిజిస్ట్రార్ అంటే ఎవరని. ఈజ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్ మెయింటైనింగ్ ద రిజిస్టర్స్. మ్యారేజ్ రిజిస్టర్ అయితే మ్యారేజ్ రిజిస్టర్లు, ప్రాపర్టీ రిజిస్టర్ అయితే ప్రాపర్టీ రిజిస్టర్లు, పార్ట్నర్షిప్ రిజిస్టర్ అయితే పార్ట్నర్షిప్ డీటెయిల్స్ అవి మెయింటైన్ చేస్తారు. చిట్ ఫండ్ రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్, రిజిస్టార్ ఆఫ్ ఫర్మ్స్ అట్లా ఉన్నాయి కదా. అంటే వాటి రిలేటెడ్ రిజిస్టర్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. Section 24 of the Registration Act 1908, where there are several persons executing a document at different times, such document may be presented for registration and re-registration within. Presentation and re-registration within 3 months, 4 months, 1 month, 6 months from the date of execution. ఏమిటి కరెక్ట్?
76. 6 months. 4 months. ఇది మన కామన్ సెన్స్ గా మనం రిజిస్ట్రేషన్ విత్ ఇన్ 4 months సార్. 5 తో అయితే ఇంకొక 4 months ఎక్స్టెండ్ అవుద్ది, మొత్తం 8 months. అది నాకు ఐడియా లేదు. దీనికి ఏంటంటే మీరు ఒక డాక్యుమెంట్ చేసిన విత్ ఇన్ 4 months లో అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చేసినప్పుడు దాన్ని 4 months లోపల రిజిస్టర్ చేసుకోవాలి. మార్టిగేజ్ డీడ్ కూడా ఏదైనా ఉండి రిజిస్టర్ చేయాల్సి వస్తే కూడా 4 months లో చేసుకోవాలి. అట్లాగే అగ్రిమెంట్ ఉంటాయి, సేల్ అగ్రిమెంట్స్ కూడా. అది కానీ 4 months దాటుతుంది పీరియడ్ అనిపిస్తే అగ్రిమెంట్ కూడా చేసుకోవాలి. ఒకవేళ 4 months లోపల ఒక సేల్ అగ్రిమెంట్ చేసుకున్నాము, ఆ అగ్రిమెంట్ ఒకవేళ 4 months లోపల ఎగ్జిక్యూట్ కాలేదనుకోండి, జనరల్గా 4 months దాటి ఉండవు కదా జనరల్గా సేల్ అగ్రిమెంట్స్, అప్పుడు వాటిని రిజిస్టర్ చేయించుకోవాలి. లేకపోతే కొంచెం ప్రాబ్లం అవుతుంది అన్రిజిస్టర్డ్వి. అప్పుడు యాక్ట్ కింద కొన్ని పెనాల్టీలు అన్నీ ఉంటాయి. సేల్ డీడ్ కూడా 3 డేట్స్ ఉంటాయి. మీరు ఒక ఈసీ చూస్తే డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది, డేట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఉంటుంది, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, 3 డేట్లు ఉంటాయి. ఒక్కోసారి 3 డేట్లు కూడా ఒకటే ఉండొచ్చు, లేదంటే 3 డిఫరెంట్ డేట్స్ ఉంటాయి. డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటే మీరు ఎప్పుడు సంతకం పెట్టుకున్నారో అప్పుడు. మీరు 1 month తర్వాత కూడా అది రిజిస్టర్ చేయొచ్చు. మీరు రేపు రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తే ఈ రోజే రిజిస్టర్ సంతకం పెట్టుకోవాలా, రేపే పెట్టుకోవాలా అని రూల్ ఏమి లేదు. ఈ 4 months పీరియడ్ ఇంపార్టెంట్. సో 1 month 2 months బ్యాక్ కూడా మనం దాన్ని ఎగ్జిక్యూషన్ చేసి ఉండొచ్చు. మనకి ఏదో వీలు పడక రిజిస్ట్రేషన్కి వెళ్ళి ఉండకపోవచ్చు. ఒక్కోసారి ఏదో వెళ్ళాక వాళ్ళు అబ్జెక్ట్ చేస్తుంటారు ఏదో ఒకటి, అవన్నీ సెట్ చేసుకురావడానికి మనకి 1 or 2 months టైం పడుతుంది. సో 4 months వరకు రీజనబుల్. 4 months దాటితే అప్పుడు ఏం చేయాలంటే ఆ డేట్ కట్ చేసి ఇంకో డేట్ రాసుకోవాలి. ఇలాంటి కొత్త డాక్యుమెంట్ అనేది చేసుకోవాలి. డేట్ కట్ చేసి కొత్త డేట్ వేసుకొని అక్కడ సంతకం పెట్టాలి. అప్పుడు 4 months దాటితే. ఇలా అంటే చాలా స్టాంప్ పెనాల్టీ డ్యూటీలు అన్నీ పడతాయి. ఓకే, అది పాయింట్. 10 times పెనాల్టీ వేయొచ్చు వాళ్ళు 4 months దాటితే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్షన్స్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 డీల్స్ విత్ కంపల్సరీ అండ్ ఆప్షనల్ రిజిస్ట్రేషన్? కంపల్సరీ అండ్ ఆప్షనల్ రిజిస్ట్రేషన్ ఏముంది? సెక్షన్ 15, 16, 18, 19 సెక్షన్స్ ఇచ్చారు వాళ్ళు. Section 17 and 18, sir. ఎంత ఆన్సర్? Section 17 and 18, sir. 17 Okay. compulsory, 18 optional. 18 కంపల్సరీ. ఓకే, అది మోర్ దెన్ 100 rupees వాల్యూ అయితే కంపల్సరీ రిజిస్ట్రేషన్, లెస్ దాన్ 100 rupees అయితే ద ప్రాపర్టీ వాల్యూ ఆప్షనల్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 లో పెట్టినప్పుడు అది 100 మన వాళ్ళు మార్చలే. 100 మారలేదు సార్, అట్లే ఉంది. రిజిస్ట్రేషన్ యాక్ట్ కూడా నా దగ్గర ఉంది యాక్చువల్గా. అయితే అది ఇది లేదు. 17, 18 సార్. ఇది ఇండెక్స్ లేదు దానికి. ఇక్కడ 17 డాక్యుమెంట్స్ విచ్ రిజిస్ట్రేషన్ ఈజ్ కంపల్సరీ, 6 పేజ్ నెంబరు. 18 డాక్యుమెంట్స్ ఆఫ్ విచ్ రిజిస్ట్రేషన్ ఈజ్ ఆప్షనల్. 18లో ఆప్షన్. వాళ్ళు అడిగిన సెకండ్ నెంబర్స్ మాత్రమే అడిగారు. ఇందాక ఏం సెక్షన్స్ వచ్చాయి వేరే మనకి? సెకండ్ 24 అన్నారు కదా. డాక్యుమెంట్స్ ఎగ్జిక్యూటెడ్ బై సెవరల్ పర్సన్స్ అట్ డిఫరెంట్ టైమ్స్, అది 24. ఇక్కడ నేను చుక్క పెట్టాను, కనిపిస్తుందా మీకు? రెడ్ చుక్క కనిపిస్తున్నాయి కదా, చుక్కలు, రెడ్ డాట్స్. ఇక్కడ Yes, sir. Yes, sir. కనిపిస్తున్నాయి. అట్లా మీరు సాఫ్ట్ కాపీ అయితే అట్లా చుక్క పెట్టుకోండి, ఇలాంటి కొంత హైలైట్ చేసుకోండి, ఇలాంటి ఇట్లా లైన్ గీసుకోవచ్చు, మళ్ళీ డిలీట్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, ఇలా అంటే రకరకాలు మీ స్టైల్, మీకు ఎలా ఎంత ఏరియా కావాలి అట్లా, అలాంటి ఇట్లా హైలైట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ కలర్స్ కూడా చేసుకోవచ్చు. అట్లా చేసుకుంటే ఆ సెకండ్స్ మళ్ళీ మీరు రివిజన్లో ప్రిపేర్ అవ్వడానికి ఈజీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అయిపోయింది. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ మీరు తీసుకొని బేర్ యాక్ట్లో అసలు దాంట్లో ఎన్ని రకాల రిలీఫ్స్ ఉన్నాయో లిస్ట్ చేయండి. ఇట్ ఈస్ కంటైనింగ్ సో మెనీ రిలీఫ్స్. రేపు అట్లాంటి క్వశ్చన్ అడగొచ్చు, దాంట్లో ఇన్ని రిలీఫ్స్ ఉన్నాయి, ఏ రిలీఫ్ లేదు దీంట్లో అని అడిగారు అనుకోండి,
అప్పుడు ఏమి రిలీఫ్ లేదో ఆడ చెప్పేటట్టు ఉండాలి. ఏమున్నాయో తెలిస్తే అప్పుడు లేనిది ఐడెంటిఫై చేయొచ్చు. యాజ్ పర్ సెక్షన్ 11 ఆఫ్ ద స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 63, a contract made by a trustee in excess of his powers or cannot be specifically enforced. Authority outside the mandate of trust, contravention of his trusteeship in breach of trust. ఏమిటది 83కి? ఒక ట్రస్టీ ఉన్నాడు, ఆ ట్రస్టీకి కొంత పవర్ ₹1,00,000 వరకు వాడు ఓన్గా డిసైడ్ చేసి టెండర్లు ఇవ్వచ్చు. ₹1,00,000 దాటితే 10 లెక్కలు అయితే ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళు చేయొచ్చు. ₹1,00,00,000 దాటితే బోర్డు అంతా కూర్చొని డిసైడ్ చేయాలని ఉంటుంది. ఈయన ట్రస్టీలో మెయిన్ హెడ్. అప్పుడు ఈయన ఇచ్చేసాడు ₹1,00,00,000 సంతకం పెట్టేశాడు చైర్మన్. అప్పుడు అది ఆ కాంట్రాక్ట్ చెల్లుతుందా లేదా? అదేముంటుంది, ఇన్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అన్నమాట ఆయన చేస్తే అట్లా. ఇప్పుడు టీటీడీ ధర్మకర్తల మండలి ఉంటుంది, టీటీడీ చైర్మన్ ఉంటాడు ఒక ఆయన. ఇప్పుడు టీటీడీ కూడా ₹1,00,00,000 కాంట్రాక్ట్లు ఇస్తుంటుంది. అవి ఆ ట్రస్ట్ యొక్క రూల్స్ గైడ్ లైన్స్ ఆయన ట్రస్ట్గా ఇచ్చినప్పుడు అధికారులు ఏమి ఇచ్చాడో ఆయన విత్ ఇన్ ద గైడ్ లైన్స్ ఇచ్చిన వాటికే ఆ కాంట్రాక్ట్స్ వ్యాలిడ్ అవుతాయి. ఆయన అధికారాన్ని మించేసి ఇచ్చాడు అనుకోండి, అది చెల్లదు, అది ఇన్వాలిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. అది ఎందుకంటే ఆ ట్రస్ట్ని పరిరక్షించాలి. ఎవడో ఒకడు మోసగాడు వచ్చేసి ట్రస్ట్ని మొత్తం ఒక దెబ్బలో చేస్తాడు కదా, అట్లా అయితే మొత్తం టీటీడీని కూడా అమ్మేయచ్చు. టీటీడీ ట్రస్టీషిప్లో ఎవరిని వస్తే మొత్తం టీటీడీ దేవస్థానాన్ని రాసిచ్చేసి అని అంటాడు ట్రస్ట్లో. ఇలాంటివి ఉన్నాయన్నీ మొత్తం ఈయన డిసైడ్ చేస్తాడు. టీటీడీకే కాదు, ఎనీ ట్రస్ట్కి. ఎనీ ప్రైవేట్ ట్రస్ట్లు కూడా ఉంటాయి. ఆ ప్రైవేట్ ట్రస్ట్లు కూడా ఉంటాయి తెలుసు కదా. మీరు మీ పిల్లల పేరుతో కూడా ఒక ట్రస్ట్ క్రియేట్ చేసి దానికి ఎవరినైనా ట్రస్టీగా పెట్టచ్చు. అదే ఒక బాగా సూపర్ రిచ్ పీపుల్ అట్లా క్రియేట్ చేస్తున్నారు. అంటే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆ డబ్బులు వీళ్ళ దగ్గర ఉన్నాయనుకోండి, రేపు వీళ్ళన్నీ బ్యాంకు లోన్లన్నీ ఎగ్గొట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా, ఆ ట్రస్ట్ డబ్బులు మాత్రం పట్టుకోరు, అవి ఫ్రీజ్ కావు. అందుకని వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఆ ట్రస్టుల్లో పెట్టేసి వేరే ఎవరినో ట్రస్టీలుగా పెట్టేస్తారు. ఆ ట్రస్టీలు ఆ ₹1,00,00,000 ఆస్తులు ఇంట్రెస్ట్ వచ్చినాయి వాళ్ళ పిల్లల పేరుతో వచ్చినట్టు పెడతారనమాట. రేపు వీళ్ళు బ్యాంకు లోన్లు ఎగ్గొట్టి ఏదన్నా చేసినా కానీ ఆ ట్రస్ట్ని టచ్ చేయలేరు ఎవరు. ట్రస్ట్ ఈజే ఇండిపెండెంట్గా ఉంటుంది. అట్లా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కవర్డ్ బై సెక్షన్ 36 ఆఫ్ ద రిలీఫ్ యాక్ట్ 63. సెక్షన్ 36 స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963. మీ దగ్గర ఉంది స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ అయితే ఉంటుంది కదా అందరి దగ్గర. పేర్ యాక్ట్స్ ఎగ్జామ్లో రాసి ఉంటారు కదా అంతా. ఇంజంక్షన్ సార్ ఎంత సెక్షన్ అది మనం అడిగింది? 36 సార్, సెక్షన్ 36 ఇంజంక్షన్. ప్రివెంటివ్ రిలీఫ్ హౌ గ్రాంటెడ్? ఇంజంక్షన్స్ జనరల్లీ 36 దేని గురించి? ఇంజంక్షన్, రెక్టిఫికేషన్, స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్, ఎఫెక్ట్ ఆఫ్ డిక్లరేషన్. నేను కొన్ని రిలీఫ్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఇంజంక్షన్ ఈజ్ ఎ రిలీఫ్, రెక్టిఫికేషన్ ఈజ్ ఎ రిలీఫ్, స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఈజ్ రిలీఫ్, ఎఫెక్ట్ ఆఫ్ డిక్లరేషన్. మనం స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ఎలాగో చూడలేదు కదా, దాంట్లో ఉన్న రికవరీ ఇప్పుడే చూసేస్తాం దాంట్లో ఉన్న రిలీఫ్స్ ఏంటని. రికవరింగ్ పొసెషన్ ఆఫ్ ప్రాపర్టీ, మూవబుల్ ప్రాపర్టీ, ఇమ్మూవబుల్ రెండు వస్తాయి. స్పెసిఫిక్ రిలీఫ్ దీంట్లో ఉంది పార్ట్ 2లో ఏమేమి రిలీఫ్స్ ఉన్నాయి ఇచ్చాడు. ఈ హెడ్డింగ్ చూస్తే మీకు చాలు. స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ పెర్ఫార్మెన్స్. ఒక ప్రాపర్టీ అమ్ముతానన్నా కొంటానన్నా ఇద్దరు వేసుకోవచ్చు, రెండు పార్టీలకి ఆ రైట్ ఉంది, ఒక్కడికే కాదు. కాంట్రాక్ట్స్ విచ్ కెన్ బి స్పెసిఫికలీ ఎన్ఫోర్స్డ్, ఏ కాంట్రాక్ట్స్ ఎన్ఫోర్స్ చేయొచ్చు, ఏది ఎన్ఫోర్స్ చేయలేదు. ఇప్పుడు మన చిరంజీవితో సినిమా తీస్తామని అగ్రిమెంట్ చేసాము, చిరంజీవికి హెల్త్ బాగలేదు, ఇప్పుడు రామ్ చరణ్ వచ్చి మనం ఎన్ఫోర్స్ చేస్తామా? చేయలేము. మళ్ళీ ఆయనే చేయాలి. ఆయన మళ్ళీ వేరే వాడిని పంపిస్తాను, మా అబ్బాయిని పంపిస్తానండి, నేను రాలేకపోతున్నాను, హెల్త్ బాగలేదు, లేదంటే నేను పొలిటికల్ టూర్స్లో వెళ్తున్నాను, మా అబ్బాయి యాక్ట్ చేస్తారంటే మనకు నచ్చితే పెట్టుకుంటాం, మనకు నచ్చలేదు అనుకోండి, లేదండి మీరే చేయాలి ఈ సినిమాకి అన్నా అనుకోండి, అప్పుడు ఆయనే చేస్తే చేయాలి, లేకుంటలేదు. కానీ ఆయన సబ్స్టిట్యూట్ని పెట్టడానికి లేదు కొన్నిట్లో. ఏదంటే అతను పర్సనల్గా ఏదైతే వాళ్ళ యొక్క స్పెషల్ స్కిల్తో చేస్తారో వాటికి. ఆయన స్పెషల్ స్కిల్ అవసరం లేదు, అప్పుడు మామూలుగా కొన్ని చేయాలి. అటువంటి ఒక ప్రాపర్టీ అమ్ముతాడు, ఆయన రాలేదు, ఆయన అబ్బాయిని పంపించి రిప్రజెంటేటివ్గా అమ్ముస్తాడు, దానికి ఆయనే వచ్చి మన డాక్యుమెంట్లో సంతకం పెట్టాలని ఏం లేదు. ఓకే,
అన్లెస్ ఆయన అదే ఆటోగ్రాఫ్ మన సేల్ డీడ్లో ఉండాలని గొప్పగా మనం అనుకుంటే తప్పితే అది స్పెషల్ కండిషన్గా పెడితే తప్పితే కాంట్రాక్ట్స్ విచ్ కెనాట్ బి స్పెసిఫికలీ ఎన్ఫోర్స్డ్, కొన్ని కాంట్రాక్ట్స్ని స్పెసిఫిక్గా ఎన్ఫోర్స్ చేయలేము, అవన్నీ దీంట్లో ఇచ్చారు. సబ్స్టిట్యూటెడ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్. ఓకే, సబ్స్టిట్యూటెడ్ పెర్ఫార్మెన్స్, మీరు మటన్ బిర్యానీ ఆర్డర్ చేశారు, సార్ లేదు ఇప్పుడు చికెన్ బిర్యానీ ఇస్తాం అన్నాడు, మీరు ఒప్పుకుంటే అది యాక్సెప్ట్ చేయొచ్చు. ఇలాంటి కాఫీకి ఆర్డర్ చేశారు, వాడు ఇవ్వలేదు, చాయ్ ఇస్తా అన్నాడు, సరే ఒప్పుకుంటే, మీరు ఒప్పుకుంటే అది యాక్సెప్ట్ చేసుకొని తీసుకొని బ్యాలెన్స్ డిఫరెన్స్ అకౌంట్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ అవార్డ్స్ అండ్ డైరెక్షన్స్ టు ఎగ్జిక్యూట్ సెటిల్మెంట్స్, అవన్నీ అవార్డ్స్కి. తర్వాత రెక్టిఫికేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటుంది. మీరు సేల్ డీడ్స్లో జరుగుతుంటుంది, మనం చాలా బాధపడుతుంటారు చాలామంది. మనం రిజిస్ట్రేషన్ యాక్ట్ చూసాం కదా ఇంతకుముందు. మీరు ప్రాపర్టీ కొంటారు, కొన్ని కోర్టులో కూడా ఉంటాయి, కొన్ని కోట్ల రూపాయల ప్రాపర్టీలు, దాంట్లో ఎక్కడో ఏదో చిన్న స్పెల్లింగ్ మిస్టేకో ఏదో ఉంటుంది, చిన్న కరెక్షన్ ఉంటుంది, వాడిని రమ్మంటే రాడు, అమ్మినవాడు ఢిల్లీలో ఉంటాడు, ఇలాంటి పక్కనే అదే ఊర్లో ఉంటాడు, లేదు నాకు 1,00,000 ఇస్తే వస్తానండి, ఇప్పుడు రేట్ పెరిగిపోయింది కదా, ఇంకో 10 లక్షలు ఇస్తే వస్తాము, సంతకం పెడతాము అంటాడు. అప్పుడు ఏం చేయాలి? అది జస్ట్ జెన్యున్ మిస్టేక్, వాళ్ళు ఒక హాఫ్ డే వచ్చి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సంతకం పెట్టాలి, రెక్టిఫికేషన్ డీడ్ సైన్ చేయాలి. కొన్ని మారుస్తున్నాం, వాడు రానన్నప్పుడు మనం ఇక్కడ సూట్ వేసుకోవాలి, రెక్టిఫికేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్కి రమ్మని కోర్టు నుంచి ఆర్డర్ తెస్తే అతను రావాలి, అప్పుడు కూడా రాకపోతే అప్పుడు కోర్టే ఆర్డర్ ఇస్తుంది రిజిస్ట్రార్ ఆఫీస్కి, కరెక్షన్ ఆర్డర్ కోర్టే చేసేస్తుంది. ఓకే, రిసిషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్. కాంట్రాక్ట్స్ ఉన్నాయి, వాడు రాడు, వాడు రాలేదులే అని చెప్పి మనం కూడా వదిలేస్తాం, గాలికి పోతుంది, అది లైవ్లో ఉంటుంది కాంట్రాక్ట్, వాడు రాకపోతే మనం చేయకపోతే ఉండదు, అది దాన్ని క్లోజ్ చేసుకోవాలి టెక్నికల్గా, అది రికార్డులో ఉండకూడదు కాంట్రాక్ట్ ఉన్నట్టు, అది ఆ రిసిషన్ చేయించుకోవాలి మనం కూడా వద్దనుకున్నప్పుడు. అప్పుడు రాకపోతే మనమన్నా కోర్టులో వేసి రిసిషన్ చేసేసి మన డిపాజిట్లు ఏమన్నా ఉంటే రీఫండ్ ఇప్పించాలి. ఇలాంటి ఏదైనా అదర్ థింగ్స్ ఉంటే క్లోజ్ చేసుకోవాలి, అది ఓపెన్ కాంట్రాక్ట్గా ఉండకూడదు, ఒక్కోసారి ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటి వల్ల. ఎందుకంటే మన మన మామూలు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా రిసిషన్కి వేసుకోవచ్చు, గవర్నమెంట్ అయిన రిసిషన్ వేస్తుంది, గవర్నమెంటే ల్యాండ్ ఇవ్వలేదు, వీడు కొంత పని చేశాడు కొంతవరకు, నా కాంట్రాక్ట్ క్లోజ్ చేయమంటే గవర్నమెంట్ చేయదు ఒక్కోసారి, ఎందుకంటే రేట్లు పెరిగిపోతూ ఉంటాయి కదా, నేను చేయలేనంటే కూడా నువ్వే చేయాలా అంటారు, అప్పుడు దీనికి చేస్తే ఆ రేట్లు పెరిగాయి, గిట్టుబాటు కాదు, అప్పుడు కాంట్రాక్టర్ కూడా గవర్నమెంట్కి అగనెస్ట్గా కేసు వేసి రిసిషన్ చేయమని కేసు వేసుకోవచ్చు. తర్వాత క్యాన్సిలేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, కొన్ని సేల్ డీడ్స్, గిఫ్ట్ డీడ్ క్యాన్సిలేషన్ అవి మీరు వినే ఉంటారు, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ మనం క్యాన్సిల్ చేయొచ్చు, వెన్ క్యాన్సిలేషన్ మే బి ఆర్డర్డ్, ఆ ఇన్స్ట్రుమెంట్స్ చెల్లవండి అది ఇది అని గైడ్ లైన్స్ ఏదో చెప్పి క్యాన్సిలేషన్ చేయించుకోవచ్చు. తర్వాత డిక్లరేటరీ డిక్రీస్. డిక్లరేటరీ డిక్రీస్ అంటే ఓన్లీ ప్రకటిస్తారు స్టేటస్ని, ఇప్పుడు దాంట్లో ఆస్తి ఇంక్లూడెడ్ ఉండొచ్చు, ప్రాపర్టీస్ ఉండొచ్చు, ప్రాపర్టీస్ ఉండకపోవచ్చు. డిక్లరేటరీలో ప్రాపర్టీస్ ఉంటే ప్రాపర్టీలో కూడా లిస్ట్ చేసి దానికి ఫీజు కట్టాలి, స్టాంప్ డ్యూటీ, మళ్ళీ స్టాంప్ డ్యూటీ ఎగేయడానికి ఊరికే నేను పలానా ఆయనకి మనవాడిగా ప్రకటించండి అంతే చాలు, మిగతా సంగతి నేను తర్వాత చూసుకుంటానంటే కాదు, ఆయన పేరు మీద ఏదైనా ఆస్తులు ఉంటే ఆ లిస్ట్ చేసి ఈయనకి ఏమొస్తుందో దాంట్లో మెన్షన్ చేసి దానికి ఫీజు కట్టాలి. మనవాడిగా ఓన్లీ ప్రకటించుకొని తర్వాత ఆస్తి కొట్టేద్దామంటే కుదరదు, ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఈ కోర్టు ఖర్చులకి డబ్బులు మెయింటైన్ చేయాలి కదా, అందువల్ల ఫీజులు కావాలి, అందువల్ల ఆ ఫీజు కట్టాలి. కొన్నిసార్లు నాకు ఆస్తి ఏం వద్దండి నేను వారసుడిగా ప్రకటిస్తే చాలు అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసాం, ఎన్డి తివారీ అని ఇంతకుముందు గవర్నర్ ఉన్నాడు కంబైన్డ్ ఏపీకి, ఒక పర్సన్ అతని మీద కేసు వేశాడు, నేను ఎన్డి తివారీ వాళ్ళ కొడుకుగా డిక్లేర్ చేయండి అని, అది మొత్తం సెన్సేషనల్ అయింది కేసు, నాకు ఆయన ఆస్తులు ఏమీ వద్దు, నేను ఊరికే ఎన్డి తివారీ కొడుకుగా డిక్లేర్ చేయండి అని వేశాడు, అది డిక్లరేటరీ డిక్రీస్ అనమాట. విత్ అసెట్స్ కూడా డిక్లేర్ ఒక్కోసారి ఉంటారు. నా దగ్గర కూడా ఒక కేసు ఉంది, 1920 డాక్యుమెంట్ మనం చెప్పాను గిఫ్ట్ డీడ్, ఇప్పుడు ఆ ఆస్తి ఒక ఆమె గిఫ్ట్ తీసుకుంది, ఆమె చనిపోయింది, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, ఆమె వాళ్ళ కూతురి గిఫ్ట్గా ఇచ్చింది, దానికి రికార్డు లేదు కానీ వాళ్ళే అనుభవించారు, ఇప్పుడు ఆమె వారసులు వీళ్ళని ప్రూఫ్ ఎట్లా, 100 years బ్యాక్ డాక్యుమెంట్, సో వీళ్ళు డిక్లరేటరీ సూట్ వేసుకోవాలి కోర్టులో, ఆమె వారసులు మేమేని డిక్లరేటరీ వేసుకోవాలి, ఎవరైనా కంటెస్ట్ చేసేవాళ్ళు ఉంటే కంటెస్ట్ చేస్తారు, లేకుంటే పేపర్ ప్రకటన ఇచ్చాక వాళ్ళు ఎవరో సాక్షులను ప్రొడ్యూస్ చేస్తారు ఊళ్ళో వెర్బల్గా, బేస్డ్ ఆన్ ద సాక్ష్యం వితౌట్ ఎనీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేనప్పుడు కోర్టు ఆర్డర్ ఇస్తుంది, ఆ సాక్షుల్ని కోర్టు విచారించి డిక్లరేటరీ డిగ్రీ ఇస్తుంది, ఆమె మనవాళ్ళు వీళ్ళే, వాళ్ళ సంతానం వీళ్ళే అని. తర్వాత ఎఫెక్ట్ ఆఫ్ డిక్లరేషన్, డిక్లరేషన్ చేస్తే ఏమవుతుందని అక్కడ ఇచ్చారు. తర్వాత ప్రివెంటివ్ రిలీఫ్స్, ఇవి
అవే ప్రివెంటివ్లో మెయిన్గా ఇంజంక్షన్స్ చాలా రకాలు ఉన్నాయి. మనం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లేకపోతే చాలా ఇంజంక్షన్స్ వస్తాయి, మరి మీకు అవి లేవనుకుంటాను అన్ని రకాలు. అశోక్ కుమార్ ఆర్డర్ అంటే తెలుసా మీకు? జాన్ డో ఆర్డర్ అని కూడా అంటారు. వీటిల్లో వన్ ఆఫ్ ద థింగ్ టెంపరీ అండ్ పర్పెక్చువల్ ఇంజంక్షన్స్. ఎవడే వచ్చేసి ఒక ప్రాపర్టీ మీరు ఇల్లు కడతా ఉన్నారు, అక్కడ వచ్చేసి వాడు ఏదో పడగొట్టేసి వెళ్ళిపోయాడు, ఎవడు కట్టాడు ఎవడు కొట్టాడో తెలియదు. అట్లాగే కొంతమంది ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ కాపీ రైట్స్, డూప్లికేట్ గుడ్స్ తయారు చేస్తూ ఉంటారు, ఎవడో తెలియదు. ఎవడన్నా తెలిస్తే కదా వాడి పేరు మీద ఒక ఆర్డర్ తెచ్చుకోవడానికి. జడ్జి ఏమో నాకు వాడి పేరు అడ్రస్ ఇస్తే నేను ఆర్డర్ ఇస్తా అంటారు కదా. సో పార్టీస్ అడ్రస్ కావాలి, పార్టీ పేరు ఊరు లేకుండా ఆర్డర్ ఎలా ఇస్తారు? దీంట్లో ఇస్తారు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీలు ఎక్కువ వాడుతున్నారు, జాన్ డో ఆర్డర్ అని. అది ఇండియాలో అశోక్ కుమార్ ఆర్డర్ అన్నారు. దాని మీద ఇంజంక్షన్ తెచ్చుకోవచ్చు. సో ఎవరో అన్నోన్ పర్సన్ పేరు పెట్టేసి, సో ఇతను ఈ పర్సన్ ఎవరైతే డిస్ట్రాక్ట్ చేస్తున్నారో మీకు అగనెస్ట్గా ఇంజంక్షన్ ఉందని మనం ప్రకటించి అక్కడ బోర్డు పెడతాం. తర్వాత కూడా వాడు డిస్ట్రాక్ట్ చేస్తే కోర్టు ధిక్కారం కింద వస్తుంది. ఇదే థింగ్ ఇట్లా ప్రాపర్టీస్ కూడా వాడచ్చు, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ కూడా. ఐపీఆర్లో ఎక్కువ వాడతారు అది. తర్వాత పర్పెచువల్ ఇంజంక్షన్స్, ఇది కంటిన్యూగా ఇంజంక్షన్స్ ఉంటాయి. ఇంకా వాడు వచ్చి డిస్టర్బ్ చేయకూడదు. ఒక డైవోర్స్ అయింది, వాడు వచ్చి ఊరికే భార్యను సతాయిస్తున్నాడు, ఎక్స్ వైఫ్ని, ఒక ఇంజంక్షన్ తెచ్చుకోవచ్చు వచ్చి డిస్టర్బ్ చేయకుండా. అట్లా మళ్ళీ మ్యాండేటరీ ఇంజంక్షన్స్ ఉన్నాయి. ఈ రెండుకి డిఫరెన్స్ చూడండి. పర్పెచువల్కి మ్యాండేటరీకి మైనర్ డిఫరెన్స్ ఉంటుంది. మళ్ళీ డ్యామేజెస్ ఇన్ లే ఆఫ్ ఆర్ ఇన్ అడిషన్ టు ఇంజంక్షన్, అట్లా సో మెనీ థింగ్స్ ఉన్నాయి. ఓకే, టైం అయిపోతూ ఉంటుంది. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కవర్డ్ బై సెక్షన్ 36 ఆఫ్ ద యాక్ట్? ఏం చూసాము? ఇంజంక్షన్ 84లో. తర్వాత 85. విత్ రెఫరెన్స్ టు స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 63, సెలెక్ట్ ద కరెక్ట్ పెయిరింగ్ ఆఫ్ సెక్షన్స్ అండ్ టైటిల్. ఈ పెయిరింగ్ ఎక్కువ అడుగుతున్నారు కదా, ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి సెక్షన్ నంబర్స్ అప్పుడు. 38 డ్యామేజెస్ ఇన్ లే ఆఫ్ అన్ అడిషన్ టు ఇంజంక్షన్. 39 పర్పెచువల్ ఇంజంక్షన్. 39 మ్యాండేటరీ ఇంజంక్షన్. 37 ఇంజంక్షన్ వెన్ రెఫ్యూజ్డ్. 39 మ్యాండేటరీ ఇంజంక్షన్. ఇప్పుడే చూసాం మనం కొన్ని నంబర్స్. ఆన్సర్ 39 మ్యాండేటరీ ఇంజంక్షన్. 38 పర్పెచువల్. నెక్స్ట్, విత్ రెఫరెన్స్ టు స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 63, సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్. 4 స్టేట్మెంట్స్ ఏది కరెక్ట్? కోర్ట్ may rescind the contract where the contract is voidable or terminable by the defendant. Court is voidable or terminable by defendant. Court అట్లా rescind చేస్తుందా చూద్దాం. నెక్స్ట్, court may rescind the contract where the contract is voidable or terminable by the plaintiff. వాయిడబుల్ ఆర్ టెర్మినబుల్ బై ద ప్లెయింటిఫ్ ఉన్నప్పుడే రిసెండ్ చేస్తుంది కోర్టు. వాడికి వాయిడబుల్ ఉన్నప్పుడు మనం అడిగితే రిసెండ్ చేయరు. కోర్టు మే రిఫ్యూజ్ టు రిసెండ్ ద కాంట్రాక్ట్ వేర్ ద కాంట్రాక్ట్ హ్యాస్ బీన్ రాటిఫైడ్ బై థర్డ్ పార్టీ. థర్డ్ పార్టీ రాటిఫై చేశారు, అది కాంట్రాక్ట్ ఉంటుందా ఉండదా చెప్పండి? థర్డ్ పార్టీ ఓకే అన్నారు, ఆ కాంట్రాక్ట్ వ్యాలిటీ పెరిగిందా తగ్గిందా? మళ్ళీ చెప్పండి. రాటిఫికేషన్ బై థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ వాల్యూ ఏమి పెరగదు తగ్గదు, దాని జీరో వాల్యూ. స్ట్రేంజర్ టు ఏ కాంట్రాక్ట్, థర్డ్ పార్టీ జనరల్ ఈజ్ ఏ స్ట్రేంజర్ టు ఏ కాంట్రాక్ట్. దారిని పోయేవాడు వచ్చిన మీ ఇద్దరు కాంట్రాక్ట్ చేసుకోవడం నాకు నచ్చిందంటే ఓకేనా? పక్కింటోడు వచ్చి చెప్పేస్తే దానికేం శాంక్టిటీ లేదు. మీరు ఒక ప్రాపర్టీ అమ్ముతున్నారు, ఇంకో ఆయన కొనుక్కుంటున్నాడు, మీ ఇద్దరు ఓకే అయితే చాలు. పక్కింటి ఆయన ఎదురింటి ఆయన లాంటి ఎవరో లీడరు ఆయన రాటిఫై చేస్తే దానికి శాంక్టిటీ పెరుగుతుందా? ఏం పెరగదు తగ్గదు. దట్ ఈస్ హ్యావింగ్ జీరో ఎఫెక్ట్. ద కాస్ట్ ప్రొసీడింగ్ ఫర్ రిసెషన్ ఆఫ్ కాంట్రాక్ట్ షెల్ బి బోర్న్ బై ద ప్లెయింటిఫ్ అండ్ ద డిఫెండెంట్ జాయింట్లీ. కాస్ట్ ఆఫ్ రిసెండింగ్ కూడా ఏమీ ఉండదు. బెస్ట్ ఆన్సర్ ఈస్ నంబర్ 2 ఉంటుంది. కోర్ట్ మే రిసెండ్ ద కాంట్రాక్ట్ వేర్ ద కాంట్రాక్ట్ ఈజ్ వాయిడబుల్. మీరు కాంట్రాక్ట్స్ వాయిడబుల్ అని చూసారు. వాయిడబుల్ కాంట్రాక్ట్ అయితే మనం కోర్టుకి వెళ్ళి చేయించుకోవాలి క్యాన్సిలేషన్. ఎప్పుడు కోర్టు అతను రావట్లేదండి, పెర్ఫార్మెన్స్ చేయట్లేదు, కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయండి అని అడుగుతాం. ఇలాంటి వాయిడబుల్ కాంట్రాక్ట్స్లో కూడా నాతో బలవంతంగా సంతకం పెట్టించుకున్నా అండి, ఆ అగ్రిమెంట్ రాయించుకున్నాడు, ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయండి అంటాం.
ఓకే, మనకు రైట్ ఉండాలి, వాయిడబిలిటీ మనకు ఉండాలి. సో దిస్ ఈస్ ద కరెక్ట్ థింగ్. కాంట్రాక్ట్ యాక్ట్ తెలిసినా దీనికి ఆన్సర్ పెట్టచ్చు. విత్ రెఫరెన్స్ టు స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 63, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ వన్. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు మళ్ళా. ఇది ఒకటేనా? వేర్ ద ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఎవిడెన్స్ ఆఫ్ డిఫరెంట్ రైట్స్ అండ్ డిఫరెంట్ ఆబ్లిగేషన్స్, కోర్ట్ మే క్యాన్సిల్ ద ఎంటైర్ ఇన్స్ట్రుమెంట్. ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది అంటే ఒక సేల్ డీడో గిఫ్ట్ డీడో ఒక కాంట్రాక్ట్ ఉంది, కాంట్రాక్ట్ రిజిస్టర్డ్ కాంట్రాక్ట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్, ఈజ్ ఎవిడెన్స్ ఆఫ్ డిఫరెంట్ రైట్స్ డిఫరెంట్ వాళ్ళకి రైట్స్ ఏ ఉన్నాయి, ఆబ్లిగేషన్స్ ఏ ఉన్నాయని అన్ని దాంట్లో ఉన్నాయి. కోర్ట్ మే క్యాన్సిల్ ద ఎంటైర్ ఇన్స్ట్రుమెంట్, అదొకటి. వేర్ ద ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఎవిడెన్స్ of different rights and different obligations, the court may in a proper case cancel part and allow to stand for the residue. అంతే కదా, కోర్టు కొంత క్యాన్సిల్ చేసి కొంత కూడా నిలపొచ్చు. And the instrument is cancelled, the court may require party to whom relief is granted to restore benefits which he may have received. వాడు కొంచెం బెనిఫిట్స్ వచ్చాయి, వాడు ఇప్పుడు మనం అడ్వాన్స్ తీసుకున్నాము ప్రాపర్టీ అమ్ముతామని, ప్రాపర్టీ వాడు కొనుక్కోవడానికి రాలేదు, మేమేమో అగ్రిమెంట్ చేసుకోన్నాము, వాడు రావట్లేదు కొనుక్కోవడానికి. ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయితేనే కదా నేను ఇంకొక ఆయనతో అగ్రిమెంట్ చేసుకుంటాను, అది రిజిస్ట్రేషన్ కూడా అవ్వదు. రిజిస్టర్డ్ అగ్రిమెంట్ అయితే ల్యాండ్ వాడు కూడా రాడు, నువ్వు ఇంకొక ఆయనతో చేస్తున్నావు, రేపు వాడు వస్తే మళ్ళీ లిటిగేషన్ పోతుంది, ముందు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకొని రండి అంటారు. అతను రానప్పుడు మనం కోర్టుకి వెళ్తాం, కోర్టు ద్వారా క్యాన్సిలేషన్ అడుగుతాం. కోర్టు ద్వారా క్యాన్సిలేషన్ అడిగినప్పుడు ఆ ₹1,00,00,000 ప్రాపర్టీకి మనం 10 లక్షలు అడ్వాన్స్ తీసుకో ఉంటాము, వాడు అడ్వాన్స్ ఏదో వాడికి మనం రీఫండ్ ఇచ్చేయాలి. ఇలాంటి బేసిక్ ఎక్స్పెన్స్ ఉంచుకొని అగ్రిమెంట్ కండిషన్స్ ప్రకారం రీఫండ్ ఇచ్చేసి వేయాలి. ఇక్కడ అదే ఇచ్చారు, విచ్ వీ హ్యావ్ రిసీవ్డ్ బెనిఫిట్స్, వాట్ వీ హ్యావ్ రిసీవ్డ్ వీ హ్యావ్ టు రెస్టోర్ టు ద అదర్ పార్టీ. మనం ఇచ్చిన అడ్వాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉండాలి. అడ్వాన్స్ 10 లక్షలు ఇవ్వమండి మళ్ళీ క్యాన్సిల్ చేయండి కాంట్రాక్ట్ కూడా అంటే ఒక్కోసారి కుదరదు. Only below is an updated analysis of 2024 AP High Court Civil Court Judgment Screening Test Question Paper. ఇదేంటిది? ఇది సంథింగ్ రాంగ్ ఉంది. చాట్ జీపీటీ ఇచ్చిన కంటెంట్స్ అది. అదే మనం దానికి ఇస్తే ఇదేదో ఇచ్చింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నా దగ్గర వేరే ఉంది. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ 3, ఓన్లీ బి అండ్ సి ఆర్ కరెక్ట్. బి అండ్ సి ఆర్ కరెక్ట్. కోర్టు మే క్యాన్సిల్ ద ఎంటైర్ ఇన్స్ట్రుమెంట్, కోర్టు ఎంటైర్ ఇన్స్ట్రుమెంట్ క్యాన్సిల్ చేయదు, కొంత ఉంచి కొంత క్యాన్సిల్ చేస్తారు. బి అండ్ సి ఆర్ కరెక్ట్. అది నేను అనాలిసిస్ అడిగాను, అప్పుడు అలా వచ్చింది అది. ఏపీ ఎక్సైజ్ యాక్ట్ అంటే నేనేం చేశానంటే ప్రీవియస్ పేపర్ ఫీడ్ చేసి దానికి నేను సపరేట్ చేయించా సబ్జెక్ట్ వైజ్, అందువల్ల కొంత ఈజీగా ఉంటుందని. అంటే ర్యాండమ్గా ఉంటాయి కదా, అంటే దాంట్లో ఆన్సర్లు కూడా హైలైటెడ్ ఉన్నాయి, ఆ హైలైటెడ్ ఆన్సర్స్ మీకు కనపడకూడదని అట్లా తీయించాను. అందువల్ల దానికి ఫీడ్ చేసి ఆ హైలైట్స్ తీయించేశాను. అప్పుడు ఏదో కొంత ఇచ్చింది అది కన్ఫ్యూజింగ్గా. ఇప్పుడు ఎక్సైజ్ యాక్ట్ వచ్చింది. క్వశ్చన్ 1, ఇది యాక్చువల్గా పేపర్ అయిపోయినట్టే లెక్క. లిమిటేషన్ యాక్ట్, ఇక్కడ ఎక్సైజ్ యాక్ట్ ఇంత మనం మిస్ చేసాం కదా. మరి ఇంతవరకు క్లోజ్ చేద్దాం, 9 అవుతుంది టైము. ఎక్సైజ్ యాక్ట్ మీరు చదువున్నారా? ఎక్సైజ్ యాక్ట్ చదువున్నారా? చదువున్నా సార్ నేనైతే. ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ఉంది, ఇది మళ్ళీ రిపీట్ అయ్యాయి. అది సార్ మీరు క్లోజ్ చేసే ముందు ఒక క్వశ్చన్ ఉంది నాకు. చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు ఒక అడ్వకేట్ సమ్ ఎక్స్ అనే అడ్వకేట్ ఉన్నారు, వాళ్ళ అమ్మగారికి ఒక అతను ప్రామిసరీ నోట్ రాయించాడు, ఆడు పే చేయలేదు. వాళ్ళ అమ్మ ప్రామిసరీ రికవరీ ఫర్ సూట్ అనేది ఆ అడ్వకేట్ వాళ్ళ అమ్మ తరపున వేయకూడదా? అంటే దానికి లా ప్రకారం కాదు, బార్ కౌన్సిల్ రూల్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఉంది. మనకి ఇంట్రెస్టెడ్ ఉన్న ఏ కేసు చేయకూడదు, మనకి ఏ కేసు అయితే ఇంట్రెస్ట్ ఉందో సో మనం ఆ అడ్వకేట్ చేయకూడదు, పక్కన ఎవరైనా ఫ్రెండ్కి ఇవ్వాలి, అంతేగా?
అంతే దాంట్లో వకాలతులో మన పేరు ఉండకూడదు. ఓకే ఓకే ఫైన్. లేకుంటే మీరు అంతటి మీరు చేయాలంటే అప్పుడు ఒక పార్టీగా చేస్తే చేయొచ్చు. పార్టీ ఇన్ పర్సన్గా ఆమె దగ్గర ఆథరైజేషన్ తీసుకొని థర్డ్ పార్టీ ఉంటారు కదా, జీపీఏ హోల్డర్గా అట్లాగా, ఉమ్, పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్గా అని ఇట్లా కోర్టుకు రాలేను తిరగలేనని అలా రాయించుకొని అప్పుడు పార్టీ ఇన్ పర్సన్గా వేసుకుంటారు. ఇంకా అక్కడ మీరు అడ్వకేట్ అనేది అక్కడెక్కడ ఉండదు. జడ్జి దృష్టిలో మీరు అడ్వకేట్ అని తెలియదు రికార్డులో ఎక్కడ. ఓకే ఓకే. అంటే తెలిస్తే తెలవచ్చు, లేకుంటే లేదు. అది వన్ ఆఫ్ ద ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే మీ పర్సనల్ కేసు కాబట్టి, మీ ఫ్యామిలీ ఇష్యూ రాలేదు కాబట్టి యు ఆర్ రిప్రజెంటింగ్, దేర్ యు ఆర్ నాట్ షోయింగ్ యాజ్ అడ్వకేట్. అది దట్ మే బి పాసిబుల్. కానీ ఇట్లా అడ్వకేట్గా వకాలతులో సంతకం పెట్టడానికి అయితే కుదరదు. కొంతమంది చెప్పినా వినడం లేదు, కొందరు పెడుతున్నారు. ఉమ్, వేరే ఒకరిద్దరు కూడా చెప్పాను ఓకే. తెలియకుండా ఏదో ఒకటి మాదే కదండి, అదే అండి, ఇది అండి, నేను వేరే వాళ్ళని కూడా పెడుతున్నాను అట్లా ఏదో చెప్తుంటారు. మన పేరు మాత్రం ఉండకూడదు. అది బార్ కౌన్సిల్ Actually, గైడ్లైన్స్ లో. ఈ చాలా ఉన్నాయి సార్. అందువల్ల ఏంటంటే మనం రిప్రజెంట్ చేయొచ్చా చేయకూడదు అని చెప్పేసి ఒక డౌట్ అడిగా. అది మన పేరు అయితే ఉండకూడదు వకాలతులో. ఉండకూడదా? ఓకే ఓకే. అయితే ఎవరికైనా పక్క వాళ్ళకి ఇవ్వాల్సింది. మీరు కావాలంటే బ్యాక్ ఎండ్ లో ఇవ్వచ్చు. వాళ్ళకి డ్రాఫ్ట్ చేసి ఇస్తే వాళ్ళు చెప్తారు, వాళ్ళతోనే చెప్పించాలి. మనం అపీరెన్స్ కూడా అవ్వకూడదు. అదే యాక్చువల్గా మొన్న ఒక కేసులో ఇక్కడ సిబిఐ కోర్టులో నేను వేరే ఒక పిటిషన్ వేస్తే దానికి అక్యూజ్డ్ తరపున అక్యూజ్డ్ వైఫ్ అండ్ హస్బెండ్ మళ్ళీ వాళ్ళ బాబాయ్ అంటే ఉమ్, ఒక ఒక అడ్వకేట్ వచ్చాడు. వాళ్ళ ఉమ్, పేరెంట్స్ ఇద్దరు అక్యూజ్డ్ ఉన్నారు దాంట్లో, బ్యాంకింగ్ ఫ్రాడ్ కేసులో. మళ్ళీ ఓకే. వాళ్ళ అంకుల్ బాబాయ్ పెదనాన్న ఆయన కూడా అక్యూజ్డ్ ఉన్నాడు. ముగ్గురు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలో అక్యూజ్డ్. ఓ వీళ్ళేమో ఆన్ పేపర్ వేరే అడ్వకేట్ని పెట్టారు, ఉమ్, కానీ ఇతనే రన్నింగ్ చేస్తున్నాడు షో అంతా. జడ్జి ముందు కూడా వచ్చి చెప్తున్నాడు, నాకు ఉమ్, తెలియదు అతను వాళ్ళతో రిలేటెడ్ అని. ఓకే ఓకే. తర్వాత నాకు తెలిసింది ఇతను వాళ్ళ రిలేటెడ్ అని. బయట చెప్పెళ్ళాక జడ్జి ముందు అన్వాంటెడ్ గా వచ్చి మధ్యలో ఇంట్రూడ్ అయిపోయి ఏదో చెప్పాడు, ఆ పిటిషన్ వేస్తాడు, వేయకుండా 3 వాయిదాలు లాగేశాడు. ఆహా, ఇప్పుడు అడిగితే లేదు వేయట్లేదు అన్నాడు. ఉమ్, మనకు 3 వాయిదాలు వేస్ట్ చేశాడు కదా. ఉమ్, అసలు నేను కూడా అనుకున్నాను అసలు బార్ కౌన్సిల్ కంప్లైంట్ చేద్దాం జడ్జి కూడా అని. ఉమ్, చేస్తే కొంచెం ఇబ్బంది పడతారు. అవునవునవును అవును. అంటే అదేదో పిల్ల తరా ఇచ్చాడు అలాగా. మళ్ళీ వేస్తానన్నాడు, వెయ్యాలి కదా, అక్కడ లేదు, జస్ట్ వాంటెడ్ టు ఆ, చేశాను అనమాట. సార్ వన్ మోర్ డౌట్ సార్. చెప్పండి. సార్ మైనర్ యాక్ట్స్ కొంచెం ఇంకా క్లాసెస్ లో ఎక్కువగా చెప్పండి. అదే మైనర్ యాక్ట్స్ కి మనకి యాక్చువల్గా టైం కుదరట్లేదు కదా. మైనర్ యాక్ట్స్ అంటే ఏమేమి వస్తున్నాయి? స్పెసిఫిక్ రిలీఫ్, ఎక్సైజ్ యాక్ట్, గేమింగ్ యాక్ట్, ఏపీ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్. అంటే దాని బదులు మనం ఇప్పుడు క్వశ్చన్ పేపర్లోనే అది వచ్చినప్పుడు కొంచెం చూసేస్తున్నాం కదా అని అట్లా అనుకున్నాం. ఇప్పుడు స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ కొంచెం చూసేసాం కదా అలాగా. ఒక సార్ అవుట్ ఆఫ్ 100 ఎన్ని కరెక్ట్ గా పెడితే మనం క్లియర్ అవుతుంది సార్ ప్రిలిమ్స్? అది స్క్రీనింగ్, అది వాళ్ళు 1:3 అది రేషియో చెప్పారు కదా. ఆ, ఆ పేపర్ టఫ్గా వచ్చేదాన్ని బట్టి ఉంటుంది. అది ఈజీగా వచ్చింది అనుకోండి అప్పుడు ఎక్కువ మంది పెడతారు. టఫ్గా వస్తే అందువల్ల టఫ్గా వచ్చింది ఈజీగా వచ్చింది అనేది పెద్ద అది కాదు. యాక్చువల్గా అయితే టఫ్గానే రావాలి స్క్రీనింగ్ టెస్ట్ పేపర్స్ అనేవి. అదే అయ్యో అంటే టఫ్గా వచ్చినప్పుడు అందరూ 90కి వస్తే అప్పుడైనా అంతే కదా, 80 వచ్చినప్పుడు బాధ. అవునవునవునవును. బాగా ఈజీ వచ్చింది అనుకోండి 100కి 90 అందరు పెడతారు. 90 అందరూ పెడతారు. అప్పుడు 85 వచ్చినాడు కూడా అయ్యో 85 వచ్చినా నాకు రాలేదు అనుకుంటాడు. ఆ, అందువల్ల ఎందుకంటే ఇదేమి పాస్ అయ్యే ఎగ్జామ్ కాదు కదా, అంటే ఉమ్, ఎగ్జామ్ అయితే అప్పుడు కొంచెం టఫ్గా ఉంటే ఎక్కువ మంది ఫెయిల్ అవుతారు. ఇలాంటి స్కోర్ తక్కుతుంది వాళ్ళకి. ఇది స్కోరింగ్ బేస్డ్ కాదు, మీరు ఎవరు ఫస్ట్ డాటమ్ లైన్ దాటితే వాళ్ళకి అంతే. ఇంకొకటి ఏమనుకుంటారు, మెయిన్ టాపిక్ 1:10 రేషియో. అదే ఒక పోస్ట్ కి 10 men. అదే ఎవరు అయితే ఆ లైన్ డాటమ్ లైన్ దాటుతారో ఇచ్చిన పోస్టులకి 300 మంది అలౌడ్ ఉంటుంది. 10 పోస్టులు ఉంటే 10 అంటే 30 పోస్టులు ఉంటే 300 మంది వస్తారు. ఇప్పుడు మొత్తం 40 పోస్టులు కదా.
అందులో దాంట్లో మళ్ళీ కేటగిరీలు కూడా చూడొచ్చు, మళ్ళీ రిజర్వేషన్స్ కేటగిరీ, అవునవును. కేటగిరీలో కూడా వాళ్ళని ఇవ్వచ్చు. అంటే వాళ్ళు random గా కాకుండా అప్పుడు ఒక కేటగిరీలో ఒక 10 పోస్టులు ఉన్నాయి, దాంట్లో 30 మందిని తీసుకుంటారు. ఒక ఎస్టీ కేటగిరీ ఉమెన్ ఒక 30 ఉన్నాయనుకో, 10 ఉన్నాయనుకోండి, 30 తీసుకుంటారు అట్లాగా. ఉమ్, ఇంకొకటి మీరు అనుకోవచ్చు, ఇంకొక ఇది కాకపోతే ఇంకోసారి రాద్దామని, లేకుంటే ఏదో వస్తే చాలని. ర్యాంక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మార్కులు కూడా రావాలి. అంటే మనం ఏదో ఇంతవరకు వస్తే చాలా అనుకుంటాం కదా. ఇప్పుడు ఒక 50 మంది జడ్జీలు సెలెక్ట్ అవుతారు కదా, వీళ్ళకి ర్యాంకింగ్స్ ఇస్తారు. మళ్ళీ ర్యాంక్ ఇచ్చినప్పుడు వాళ్ళలో మళ్ళీ ప్రమోషన్ అవుతారు కదా. సీనియర్ సివిల్ జడ్జి ప్రమోషన్లో 50 మందిలో ఒక 5 పోస్టులు వచ్చాయనుకోండి వేకెన్సీ, ఫస్ట్ 5 మంది ర్యాంక్లో ఉన్న వాళ్ళు అవుతారు. తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇంకొక 5 వస్తే తర్వాత వాళ్ళు అవుతారు. అంటే వీళ్ళు 50 మంది ప్రమోట్ అయ్యేసరికి అక్కడే 10 ఏళ్ళు కూడా అయిపోతుంది. 7 to 8 years కూడా అవుతుంది. అంటే డిపెండ్స్ ఆన్ ప్రమోషన్స్. సో ఏదో అంటే మనం ఏమనుకుంటాం, జాబ్లెస్గా ఉన్నప్పుడు, మనం బస్ స్టాండ్లో ఉన్నప్పుడు బస్సు వస్తే చాలా అనుకుంటాం. దొరికాక మళ్ళీ సీటు కూడా కావాలని అనుకుంటాం కదా బస్సు ఎక్కాక. హైవేలో వెయిట్ చేస్తున్నప్పుడు బస్సు కోసం గంటల తరబడి వెయిటింగ్లో ఉన్నప్పుడు బస్సు వస్తే చాలరా దేవుడు అనుకుంటారు. ఇప్పుడు జాబ్లెస్గా ఉన్న వాళ్ళకి జాబ్ వస్తే చాలు అనుకుంటాము. వచ్చాక మళ్ళా ఆ బస్ ఎక్కి నాకు సీటు కావాలంటూ ఒక 2-3 ఏళ్ళు జాబ్ చేయగానే ఇంకా 3 years కాగానే బోర్ కొట్టి ప్రమోషన్ కూడా కావాలని అనిపిస్తూ ఉంటుంది. అందుకని ర్యాంక్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ముందు ప్రమోషన్ ఛాన్స్ వస్తుంది. అది ఇప్పుడు ఆర్ఎస్సి లాగా. ర్యాంక్ కన్సిడరేషన్ మెయిన్స్ లో ఉంటది కానీ ప్రిలిమ్స్ లో ఉండదు కదా సార్. ఆ ప్రిలిమ్స్లో ఉండదు కానీ ర్యాంక్ మెయిన్దే ఉంటుంది. కానీ ఆ, ఇక్కడ చేసిన ఎఫెక్ట్ అక్కడ ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఇక్కడ చేసిన హార్డ్ వర్క్ అనేది అక్కడ రిఫ్లెక్ట్ అవుద్ది. అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు టైం పాస్ చేసి అప్పుడు ఏదో చేస్తా ఉంటే అవ్వదు. అవును, కరెక్ట్. ఎందుకంటే యాక్చువల్గా ఇది ఒక 2-3 years నుంచి చేయాలి ఈ వర్క్. ఏదో మామూలుగా చాలా మంది నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తారు, మళ్ళీ నోటిఫికేషన్ అయిపోగానే ఆపేస్తుంటారు. అంటే చాలా జాబ్ ఎగ్జామ్స్కి వాళ్ళకి రావడం కష్టం జాబ్స్ యాక్చువల్గా. నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ రాకముందే ఒక 1 or 2 years నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళకే ఉన్నారు, ప్రిపేర్ అయ్యే వాళ్ళు అలాగా, వాళ్ళకే వస్తుంది. నేను కూడా ఒక ఎగ్జామ్కి అలా ప్రిపేర్ అయ్యాను 1 year. అది నెక్స్ట్ టైం వస్తే అవ్వాలి అని. అప్పుడు మా ఎగ్జామ్లో అప్పుడు నాకు సౌత్ ఇండియా టాపర్ వచ్చింది అనమాట. అట్లా మనం ప్రిపేర్ అయితే అలా ఉంటుంది. మన ర్యాంక్ టాప్లో ఉంటే మన ప్రమోషన్లో కూడా ముందు వస్తుంది అలా. ఓకే అండి, క్లోజ్ చేస్తా. మైనర్ ఇంకా సార్ మైనర్ యాక్ట్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నా కవర్ చేస్తే ఎలా చేయాలి? ఏమండి? మైనర్ యాక్ట్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నా కవర్ చేసే విధంగా సరే అండి, ఆ లిస్ట్ పెట్టండి అయితే, యాక్ట్ల లిస్ట్ గ్రూపులో. పీడిఎఫ్లు కూడా పెట్టేయండి, నెట్లో వెతికి చూద్దాం. యాక్చువల్గా ఏపీ యాక్ట్స్ అంత నేను ఎక్కువ చదవలేదు, ఆ, దీనికోసం చూడాలి. ఆ బేర్ యాక్ట్స్ నాకు పెడితే కొంచెం సెర్చ్ చేసి, మీ దగ్గర ఉంటాయి కదా అలాంటి పీడిఎఫ్లు, మీరు పెట్టిన యాక్ట్ చూసేస్తాం. సరే అండి, ఓకే. థ్యాంక్ ఓకే, బాయ్. యూ. ఓకే.